హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది. ప్రతి నెల 2వ మంగళవారం ఆశీర్వాద కూడిక ఈ రీతిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 6:30 ప్రారంభించబడుతుంది. 7:30 వరకు పాటలు, మరి అరగంట ఆరాధన జరుగుతుంది. 8 గంటలకు వాక్య సమయం అని చెప్పడం జరిగింది. చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. వేసవికాలమైనా కావచ్చు, వానాకాలమైనా కావచ్చు, ఎలాంటి అభ్యంతరమైనా కావచ్చు, ఎలాంటి అననుకూలమైన పరిస్థితి అయినా కావచ్చు, దయచేసి మీరు పెందలకడే రాగలిగితే అందరికీ పాటలు పాడే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. చాలామంది పాటలు పాడవలసిన వారు ఉన్నారు. అందరూ ఆఖరిలో వచ్చారు. ఇప్పుడు నేనేం చేయను చెప్పండి? వాక్యం ఆపేసి ఇప్పుడు పాటలకు ఇవ్వలేం కదా. దైవజనులు అడిగారు, చాలా దూరం నుంచి వస్తాను కదా, మరి ఎన్ని గంటలకు ఇస్తారు వర్తమానం అంటే 8 గంటలకి ఇచ్చేస్తానని చెప్పాను. మరి ఇప్పుడు సమయం ఎంత అయిందండి? 8 గంటల 23 నిమిషాలు. మరి ఎక్స్ట్రా టైం అయింది కాబట్టి మెసేజ్ కూడా ఎక్స్ట్రా టైం పెంచాల్సిందే ఖచ్చితంగా. మరి 8:30 టైం ఇస్తున్నాం కాబట్టి దైవజనులు 10 గంటల వరకు వర్తమానం విరివిగా దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. ఇంకా దేవునికి ఆత్మ నడిపింపుని బట్టి 10:30 అయినా పర్లేదు కానీ అయ్యగారు తక్కువ మాత్రం, ఎందుకంటే ఎంత సమృద్ధిగా మీరు ఆహారాన్ని వడ్డిస్తే అంత సమృద్ధిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మా ఆత్మ బిడ్డలు చేరువచ్చే ప్రతి ఒక్కరికి కూడా అలవాటు ఉంది. మరలా నెల ఆలస్యం కాకుండా దయచేసి 6:30కే వచ్చే ప్రయత్నం చేయండి. 8 గంటలకే మన వాక్యాన్ని ఇద్దాం. మరి ఇప్పుడు దైవజనుల గురించి చెప్పాలి ఖచ్చితంగా. మరి తెనాలి పట్టణంలో అద్భుతమైనటువంటి మరి సంఘ పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనుల అభిషేక్తులు భానుప్రసాదయ్య గారు మన చిన్న మందిరాన్ని ప్రేమించి స్థలానికి రావటం మన సంఘానికి, మన గ్రామానికి ఎంతో ఆశీర్వాదకరం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహిమ పరుద్దాం. పిలిచిన వెంటనే, అడిగిన వెంటనే డేట్ ఇచ్చారు. దైవజనులు విరామం లేకుండా చక్కని ఈరోజు మధ్యాహ్నం ఒక చర్చ్ ఓపెనింగ్లో పాల్గొన్నారు. ఈరోజు నైట్ ఈ స్థలంలో, రేపు పగలు మరలా సమీపంలో, విజయవాడ సమీపంలో, మరలా రేపు రాత్రి ఒక చోట, మరలా ఎల్లుండికి కానీ మరలా తెనాలి వెళ్ళరు. ఇలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తూ మరి వారి వెనుకొచ్చినటువంటి బృందానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ సమయంలో దైవజనులు భానుప్రసాదయ్య గారు మరొకసారి నన్ను పిలిచారు. మీ అందరికీ చెప్పాను, పెద్ద దైవజనులు పిలిచారు. మరి ఉన్నతమైన మందిరానికి వెళ్తున్నాను, పెద్ద మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయమన్నప్పుడు మీ అందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ స్థలంలో వాడుకున్నారు. నిజంగా అభిషేక్తుల యొక్క అనుభవం అంత లేదు నా వయస్సు, కానీ అభిషేక్తులు దైవజనులు నన్ను పిలవడం అనేది నిజంగా దేవుని చిత్తము, దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ. నిజంగా చిన్నవారిని కూడా ఈరోజు చాలామంది చిన్నవారిని తృణీకరించేటటువంటి తత్వం ఎక్కువ కనబడుతుంది. ఏమండి, దావీదును తృణీకరించినట్టుగా, యేసేపుని తృణీకరించినట్టుగా అలా నా జీవితంలో కూడా ఎంతోమంది తృణీకరించారు. ఎక్కడికైనా వెళ్తే ఒక పాట ఇస్తే బాగుండు. విజయ్ కుమార్ అయ్య గారు ఇక్కడే ఉన్నారు, అడగండి కావాలంటే. ఆయన మీటింగ్ పెడితే ఒక స్లిప్ రాసి పంపించేవాడు, అయ్యారు ఒక పాట అయ్యారని. ఇప్పటికీ కూడా అదేంటో పిచ్చ ఆరాధన చేయాలంటే. నిజంగా సహోదరులు షేక్ గారు చక్క పాడారు చూడండి, ఆత్మతో ఆనందంగా. అది వాక్యం చెప్పడం కంటే నాకు ఆరాధన చేయడం అంటే చాలా ఇష్టం. మరి ఇంకా నేను సమయాన్ని వృధా చేయను. అభిషేక్తులు దైవజనులు చక్కని పరిచర్య, వేల మంది సంఘం, మరి ఇంచుమించు ఒక 2-3 స్థలాల్లో మరి సంఘ పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. చాలా విస్తారమైన పరిచర్య, విస్తారమైన ప్రయాణం, సుదూరమైనటువంటి ప్రయాణాలు దైవజనులు వెళ్తూ ఉంటారు. ఆయన రాకపోకల కొరకు, ఆయన సంఘ పరిచర్య కొరకు మనం ఎంతైనా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఈ సమయంలో తలలు వంచండి, ప్రార్థన పూర్వకంగా దేవునికి వాక్యం కొరకు మనం సిద్ధపడతాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ గారు దేవునికి వాక్యం కొరకు ప్రార్థనలో నడిపిస్తారు. ఒక మాట చెబుతానండి, ఆయన డ్రమ్ము వాయిస్తున్నారండి, నాకు చాలా సంతోషం కలిగింది. సౌలుకి సైతాన్ని పట్టినప్పుడు దావీదు సితార్ వాయించేవాడంట, దెబ్బకి సైతం దొరికిపోయేదంట, సౌలు పట్టినట్టు సైతాన్. అలాగే ఆయన వాయిస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. ప్రియులారు, ఆయన చక్కగా దేవుడు మీకు మర్చి వరం ఇచ్చారయ్యా. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నిత్యము కోటాను కోటలు పరిశుద్ధుడు 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 అని గానప్రతిగానం చేపడుతుందండి. నీకు వందనాలు. మీ ప్రేమ గొప్పది, మీ జాలి గొప్పది, మీ దయ గొప్పది, మీ కృప గొప్పది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తుంది. మీకు వందనాలు నాయన. ఎక్కడ వారము నాయన ఈ కోరుకల గ్రామమును సందర్శించడానికి, అలాగే చక్కని దైవజనులు వారితో కలిసి ఆనందించే భాగ్యాన్ని, చక్కని సంఘం నాయన, ఇది చాలా భాగ్యం నాయన. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పదన్నారు. అవును ప్రియుల, అలాంటి ప్రేమ మాకు కలిగించేందుకు మీకు వందనాలు. నీ బిడ్డతో కలిసి ఆనందించాం అయ్యా. దైవజనులు అయినా
ఇప్పుడు వాక్యం చెప్పబోతున్న వారితో మీరు నాయన అనేక చోట్ల మీ బిడ్డను వాడుకుంటున్నారు. ఈ స్థలంలో కూడా నాయన ఘనమైన వర్తమానాన్ని మీ బిడ్డ ద్వారా మాకు అందరికి అనుగ్రహించండి. మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తాను నాయన, ప్రాణ తెప్పరిలా చేస్తుంది. అలాంటి చక్కని వర్తమానం మాకు అందించమని మా కొరకే త్వరగా నీ సత్పరిశుద్ధ నామములు మిక్కిలి వినతో బతిగా పొందినాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరులకు నా వందనాలు. అసలు దైవజనులు ఎలా పరిచయం అయ్యారనే విషయం చెప్పాలిగా, నేను మన్నించాలి. మతిమరుపు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి మన ఆత్మీయ కుమారుడు, మన స్థానిక బిడ్డ చెల్లెమ్మ భార్గవి, మరి దైవజనుల యొక్క ఆత్మీయ కుమార్తె, దైవజనుల ద్వారా బాప్తీసం తీసుకుని రక్షణలోనికి నడిపించబడినటువంటి పరిస్థితి. మరి భార్గవి యొక్క తల్లిదండ్రులు కూడా మరి నా వాక్యాన్ని విని దైవజనులకు పరిచయం చేశారు. తర్వాత దైవజనుల యొక్క వాక్యాన్ని నేను విన్నాను. చాలా సంతోషం, చాలా ఆనందం. దైవజనుల యొక్క వర్తమానాలు యూట్యూబ్లో వస్తాయి. ఈరోజు ఒక్క వర్తమానం మీరు విని ఇంకా వినాలని ఆశ కలుగుతుంది ఖచ్చితంగా. దైవజనుల యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్తారు. దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు దైవజను యొక్క వర్తమానాలు యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటాయి. చెల్లెమ్మ భార్గవిని బట్టి ఆమె యొక్క ఆత్మీయ తండ్రి గారు మనకి పరిచయం అవడం జరిగింది. చెల్లెమ్మ భార్గవికి, సహోదరులు జగదీష్ వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మనం మహిమపరుద్దాం. మరి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. విరిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఎవరు కూడా నిద్రావస్థలోనికి వెళ్లకుండా దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని దేవుని నమ్మ పేరు తెలియజేస్తున్నాను. బలేర్పించినప్పుడు అబ్రహాము గారు నిద్రించారు. ఏమైంది? వెంటనే శాపం వచ్చింది. ఐగుప్తుకు నిద్రపోయాడు. ఏమయ్యాడు? కింద పడి తుక్కు అయిపోయాడు. మీ అందరికీ తెలుసు. సంసోను నిద్ర, మరి యోనా నిద్ర అవమానాన్ని తీసుకొచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో నిద్ర రానివ్వకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మనం మహిమపరుద్దాం. ప్లీజ్ వెల్కమ్ టు దైవజనులు భానుప్రసాద్ అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ సమక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పరిచయ వేదిక నాకు వదిలిపెడతాం అనుకున్నానే, అది కూడా నువ్వే పూర్తి చేసేసావు. మంచిది. మంచి దైవజనులు, ఆత్మపూర్ణులు సురేష్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, మరి ఈరోజు ప్రత్యేకమైన ఈ ప్రార్థనా సమావేశానికి మరి విచ్చేసిన నా తోటి దైవ సేవకులకు, పెద్దలకు, ప్రియమైన దేవుని బిడ్డలైన, గనులైన, పిన్నలైన, పెద్దలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మరి క్రీస్తులో మనము బంధువులం, క్రీస్తులో రక్త సంబంధికులం. మా ఆత్మీయ బిడ్డ భార్గవి, పాస్టర్ గారి ఆత్మీయ బిడ్డ జగదీష్ బాబు. మా అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకున్నాడు. ఇప్పుడు మేము ఏమవుతాం? ఇద్దరం ఈయంకుళ్ళు అవుతాం. మా ఈయంకుడు పాస్టర్ గారు. చప్పట్లు కొడతారు అనుకున్నానే. మరి వేపరాలను ఈయంకుల్ని పరిచయం చేసుకునేటప్పుడు అంత పెద్దగా గొప్పగా చెప్పుకోవాల్సిన పనేమి, ఎందుకంటే మనం బంధువులం గనక. చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపలో 1986 సంవత్సరంలో నేను మారు మనసు పొందాను. 1986 సంవత్సరంలో ఒక విశ్వాసిగా ఒక సంఘంలో 10 సంవత్సరాలు ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాను. 1996 సంవత్సరంలో దైవజనుడిగా ఆయన దర్శనాన్ని చేతపట్టుకుని ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురము అనే సహవాసాన్ని ప్రారంభించాను. నా ప్రారంభ విశ్వాసులు 15 మంది, 74 గజాలు అద్దె బిల్డింగ్లో ప్రారంభించాను. దేవుడు సంవత్సరంన్నరకి మహావృక్షం చేస్తానని వాగ్దానం చేశాడు. గంగానమ్మపేట, తెనాలి నడి ఒడ్డు నాకు దర్శనం ఇచ్చింది. దేవుడు పరిచర్య ప్రారంభించమన్న ప్లేసు, ఆ ప్లేస్ పేరు ఈస్ట్ కెనాల్ రోడ్, గంగానమ్మపేట, తెనాలి. గంగానమ్మపేటలో
యేసు ప్రభు వారిని పరిచయం చేస్తూ పరిచర్యని ప్రారంభిస్తే అక్కడ సంవత్సరం నరకి 185 మందికి బాప్తిసం ఇచ్చాను. ఓన్లీ 1.5 year. ఆ తరువాత ఒక్కొక్క బ్రాంచి స్థాపించుకుంటూ ఈరోజు ఇమానియేల్ ప్రార్థన గోపుర పక్షంగా 10వ బ్రాంచి ఓపెన్ చేసి మీ ముందుకు వచ్చాను. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి అనే గ్రామంలో ఈరోజు 10వ బ్రాంచ్ ఓపెన్ చేశాం. వచ్చే నెల 5వ తారీఖు గుంటూరు జిల్లా అమర్తులూరు అనే గ్రామంలో 11వ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి 9వ బ్రాంచ్ తెనాలికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంది వెలుగు అనే గ్రామం. ఎవరికైనా తెలుసా? ఎప్పుడైనా వచ్చారా? ఒక బాబు తెలుసు అన్నారు. మా అల్లుడు గారికి తెలియకుండా ఎట్లుంటుందండి. ఆ మందిరం 1996 సంవత్సరంలో 74 గజాలు అద్దెకి ప్రారంభించాను. 2000 సంవత్సరంలో 150 గజాలు కొన్నాను. ఈ 9వ మందిరం 2018-19 మధ్యలో 70 సెంట్లలో మందిరం కట్టామండి. 2000 మంది ఒకేసారి కలిసి ఆరాధించడానికి ఏర్పాటు చేశాం. 140 అడుగుల పొడవు, 84 అడుగుల వెడల్పు ఉంటుంది. అది 84 అడుగుల వెడల్పు, 84 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల డైనింగ్ హాల్ ఉంటుంది. 2000 మంది మా చర్చికి భోజనానికి వస్తే మాకు చెంచా అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. మాకు 2400 కుర్చీలు ఉన్నాయి, 75 టేబుల్స్ ఉన్నాయి, టెంట్లు ఉన్నాయి, నాన్ వెజ్ గుండెలు ఉన్నాయి, వెజిటేబుల్ గుండెలు ఉన్నాయి. ఎవరు ఏది పెట్టుకుంటానన్నా ఫ్రీ. దేవుని బిడ్డ ఒక సామాన్యుడు కూడా ఘనంగా పెళ్లి చేసుకోవాలని విత్ ఎయిర్ కండిషన్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ అన్నీ అమర్చేశారు. తుఫాన్ వచ్చిన మన చర్చిలో పెళ్లి చేసుకోవచ్చు. దేవుని మహాకృపలో నా అనుభవంలో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు క్రైస్తవ బిడ్డలు వారు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు వారి సాధక బాధకాలు చూసి దేవుని పాదాలు పట్టుకుని అవన్నీ మాకు కావాలని ప్రార్థన చేసి బిడ్డల కోసం వాటన్నిటినీ సమకూర్చాను, సిద్ధపరిచాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు సజీవుడు. మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేలులు చేసే ఒక అన్య కుటుంబంలో నుండి నేను రక్షింపబడ్డాను. మరి మీలో ఎక్కువ మంది లోకములో నుండి, అన్యత్వంలో నుండి రక్షింపబడిన వారుగా కనబడుతూ ఉన్నారు. మా వియ్యంకుడు గారు కూడా అన్ని జనుల నుండి రక్షింపబడ్డాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈ ప్రేమ మాకు తెలియదు, ఒకప్పుడు ఈ స్నేహం మనకు తెలియదు, ఒకప్పుడు ఆయన దాతృత్వం మనకు తెలియదు. ఎంతోమంది క్రైస్తవ సోదరుల ప్రార్థనల ద్వారా, ఎంతోమంది దైవజనుల, దైవ సేవకుల ఉపవాస ప్రార్థనల ద్వారా మనలాంటి వాళ్ళం రక్షింపబడి క్రీస్తు యొక్క సిలువ జెండా ఎగరవేస్తున్నాము, ఆయనకు మహిమకరంగా నిలబడుతున్నాము. ఆ కాలంలో వారు ప్రార్థన చేస్తే మనం మారుమనసు పొందాం. ఈ కాలంలో మనం ప్రార్థన చేస్తే రాగల దినాలలో మన బిడ్డలు మారుమనసు పొందుదురుగాక. క్రీస్తుని ఎరగని వారు మారుమనసు పొందుదురుగాక. క్రీస్తు ప్రేమ మాధుర్యం ఎరగని వారు తృప్తిపరచబడుదురుగాక. నిత్యం మనం ప్రార్థనలో ఉండాలి. మరి ప్రార్థన చేస్తూ ఉంటే మనకేం కావాలో ఒక్కోటి అన్నీ ఇచ్చేస్తాడు. మరి ఈ యొక్క సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక, ఈ పరిచర్య విస్తరించును గాక, అనేక బ్రాంచీలు మీరు స్థాపించుదురు గాక. ఈ సంఘముల నుండి గనులైన సేవకులు లేవనెత్తబడుదురు గాక, గనులైన సేవకురాండ్లు లేవనెత్తబడుదురు గాక.
పరిచారకులు లేవనెత్తబడుదురుగాక, విద్వాంసులు లేవనెత్తబడుదురుగాక, దాతృత హృదయం గల వాళ్ళు లేవనెత్తబడుదురుగాక. అందరము పరిచర్య అభివృద్ధి కొరకు దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది దశమ భాగములు అవశ్యముగా దేవుని సన్నిధికి తెచ్చుదుముగాక. సౌండ్ లేకుండా చెప్పారే, ఇంతకుముందు బాగానే చెప్పారు, ఇది మాత్రమే తేలిక చెప్పారు. అందరము ఇచ్చుదుముగాక, దేవుని సన్నిధికి వచ్చుదుముగాక. ఆఖరి ప్రార్థన కాదు, ముందు ప్రార్థనకు వచ్చుదుముగాక. మంచిది, మంచిది. ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని, నేను నేర్చుకోవాలని ఆశపడుతున్న అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాను. దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. 42వ కీర్తన 3వ వచనాన్ని చదవగా విందాం. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు నన్ను నాకు ఇచ్చిన సమయంలో ఎంతో ఘనంగా ఆయన పరిచర్యలో వాడుకున్నాడు. మొన్న 9వ తారీఖు తెనాలి నియోజకవర్గ దైవ సేవకుల కూడికి పెట్టానండి. 750 మంది దైవజనులు అటెండ్ అయ్యారండి. 750 మంది పాస్టర్ గారులు అటెండ్ అయ్యారండి. నా మీద వాళ్ళకున్న నమ్మకం, నా మీద వాళ్ళకున్న ప్రేమ, నా మీద వాళ్ళకున్న మంచి అభిప్రాయం. అలాగే ఈ ప్రాంతంలో సురేష్ బాబుని దేవుడు ఘనంగా వాడుకొనును గాక. అనేక మంది దైవజనులకి సన్నిహితుడుగా ఉండును గాక. అనేక మందిని ప్రభు సేవలో, ప్రభు ప్రేమలో ఆ బిడ్డ ప్రోత్సహించును గాక. అనేకుల బిడ్డను ప్రేమించి ప్రోత్సహించి ఆ బిడ్డ ద్వారా కూడా చక్కటి మాటలు వివరించి అవకాశం కల్పింపజేయుదురుగాక. 42వ కీర్తన రీసౌండ్ వద్దమ్మా, ఒక్క సౌండ్తో చదవండి. మంచిది. నేను వాక్యమును చదవగలను అన్నవాళ్ళు చెయ్యొద్దండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. పాస్టర్ గారు రెఫరెన్స్ చెబుతారు, నేను దేవుని వాక్యం చదవగలను. మరి ఎట్టెత్తితే కాసేపు చదువుతానే ఇటు చెప్పండి. అంటే వాక్యం చదవగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న రిక్వెస్ట్ చెప్పమంటారా? ఒక్కసారి రెఫరెన్స్ చదివిన వాళ్ళు రెండోసారి చదవకూడదు. ఒకసారి చదివిన వాళ్ళు రెండోసారి రెఫరెన్స్ తీగల పరిజ్ఞానం మీకుంటే మీ పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా చదివించాలి. హల్లెలూయా, వింటున్నారా? ఒక్కసారి చదివిన వాళ్ళు రెండోసారి చదవకూడదు. ఎందుకంటే సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్తుంటే కాకినాడ ప్యాసింజర్ ఏమైద్ది? చదివిన వాళ్ళే చదువుతుంటే మరి చదవని వాళ్ళు బైబిల్ తీరుగా. నా ఉద్దేశం ఏంటంటే అందరూ బైబిల్ చదవాలి, అందరూ బైబిల్ తీయాలని. మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదనుకోండి, నా బోటి పాస్టర్ గారు ఎవరైనా వచ్చి ఆదికాండం 14వ అధ్యాయం చెప్పాడు అనుకో, వీళ్ళు ప్రకటన గ్రంథం తీస్తారు. ఎందుకంటే అవకాశం మీరు ఇవ్వలేదుగా. అందుకని దయచేసి ఒకసారి రెఫరెన్స్ చదివిన వాళ్ళు ఇంకోసారి చదివితే ప్రసంగం అయిపోయిన దాకా నాతో పాటు నుంచోవాలి. చదవకూడదు. చదివారంటే మీ స్వరాలు నాకు వినపడతాయి. ఈ స్వరం ఎక్కడో విన్నట్టుగా ఉందంటే నాతో పాటు పోటీగా మీరు కూడా నుంచుంటమే. ప్రసంగం అయిపోయినా కూర్చోవాలి. నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయండి, నుంచోవాలంటే రెండోసారి చదవండి. వద్దండి కూర్చుని వింటానంటే ఒకసారి చదవండి. చదువుతారా? ఆ అంట్ల అంట్ల మాస్టర్ గారు ఇంకోసారి ఈయన బిలవమాకని చూస్తున్నారు నాయక. దేవుడి నామం స్తోత్ర, దేవుడి నామం స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, కొరహు కుమారులు ఈ బిడ్డలకి దేవుని సన్నిధి అంటే భలే ఇష్టం. దేవుని సన్నిధిలో వాయిద్యాలు, ఉపకరణాలు
వాయించటం అంటే, ఆరాధన చేయటం అంటే, వర్షిప్ చేయటం అంటే, దేవుణ్ణి కనపరచటం అంటే భలే ఇష్టం, చాలా ఇష్టం. అసలు దేవుని పనులు సహకరించడం అంటే, దేవుని సన్నిధికి రావటం అంటే, ఇక అసలు దేవుని పని అంటే ఇక అన్నపానములు వాళ్ళు అడగరు. అంత ఇష్టం, అంత తృప్తిగా దేవుని పరిచర్యలో పాల్గొంటారు. కొంతకాలం దేవునికి సన్నిధి వచ్చే అవకాశం వాళ్ళకి లేదు. కొంతకాలం ఎడం కావాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే బంధించబడిన స్థితి. అప్పుడు వీళ్ళు ఆరాధిస్తూ ఉండగా, వీళ్ళు ఘనపరుస్తూ ఉండగా, వీళ్ళు మహిమపరుస్తూ ఉండగా చూచిన వాళ్ళంతా అంటున్నారంట, నీ దేవుడు, నీ దేవుడు. మంగళవారం ప్రత్యేకమైన ప్రార్థన అన్నావు, శుక్రవారం ఉపవాస ప్రార్థన అన్నావు, ఆదివారం పునరుద్ధానారాధన అన్నావు, శనివారం ఏమండి విశ్రాంతి దినం అన్నావు. ఏమైపోయాడు నీ దేవుడు? నీ దేవుడు ఏమాయనని వారు నాతో అనుచుండగా నా కన్నీళ్లు నాకు అన్నపానములాయన. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఏమాయనని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా, నీ దేవుడు ఏమాయనని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా వాళ్ళు ఏమంటున్నారంటే 42వ కీర్తన 11వ వచనం చూడండి. 11వ వచనం. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను, ఎవరినంట? ఆయన అంటే మీ ఆయన కాదు, లేనిపోయిన వాళ్ళ. ఇంకను ఆయన సృష్టికర్త, మనకు భర్త అయ్యున్న సృష్టికర్త. ఇంకను నేను ఆయనను ఎప్పుడు స్తుతిస్తానంటున్నారు? నీ దేవుడు ఏమైపోయాడు? నీకేం చేశాడు? ఏం జరిగింది? ఇంకా వెళ్తావా? ఇంకా మానుకోవా? ఇంకా విడిచిపెట్టవా? ప్రశ్నల వర్షం కురిపిస్తున్నా, నా ప్రాణమా నాలో నువ్వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తా. మీ అబ్బాయి పరీక్షలో తప్పాడు, మందిరంలో స్తుతి ఆరాధన పెడతావా? మీ అమ్మాయి పెళ్ళి అవ్వటం కొంచెం లేట్ అయింది, మీ ఎదురింటి అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఒక మనవడు పుట్టాడు, మందిరంలో ఉపవాస ప్రార్థన చేస్తావా? పాస్టర్ గారికి ఈ నెలలో కుదరలేదు, మీ ఇంటికి రాలేదు, ప్రేమగా పలకరిస్తావా? ఆయన ఎడగ కనపడతాడండి, మేమే ఎడగ కనపడతాం. ఇప్పుడు అచ్చకి బిల్డింగ్ లెక్క చూస్తుంటే, అంతకుముందు వచ్చేవాడు పిలవకుండానే ఇప్పుడు పిలిచినా కూడా టైం లేదంటున్నాడు, కాసేపు తినాలంటున్నాడు, కాసేపు గుంటూరు అంటున్నాడు, కాసేపు విజయవాడ అంటున్నాడు, కాసేపు కైకులూరు అంటున్నాడు. మా దగ్గరకు వచ్చే తీరికి ఆయన కాడండి. అప్పుడు నువ్వు నిరీక్షణ ఉంచినట్టేనా? దేవుని స్తుతించినట్టేనా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బిడ్డలు, కొరాహు బిడ్డలు ఎంత భక్తిపరులంటే, దేవుడంటే ఎంత విశ్వాసం అంటే, వాళ్ళ నాన్న కొరాహు, అతని టీం కొరాహు, నాదాబు, నాతాను, అభిరాములు, వీళ్ళంతా దేవుడు నిర్ణయించిన దేవుని నియామకానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి బిడ్డలు, దైవ చిత్తాన్ని గౌరవించినటువంటి బిడ్డలు.
దేవుని క్రమాన్ని జరిగించకుండా అడ్డుపడినటువంటి బిడ్డలు. ఆ సమయంలో దేవుడు మాట్లాడితే మోషే నాయన గారు అన్నాడు, కొరాహు పక్షంగా ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళండి, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకి వెళ్ళండి అన్నాడు మోషే నాయన గారు. కొంతమంది అటు వెళ్ళారు. మరి కోరాహు బిడ్డలు తండ్రి వైపుకి వెళ్ళలా, మోషే గారి వైపు వచ్చారు. కన్న బిడ్డలు ఒక దైవజనుడు పిలుపునిచ్చాడు, కోరాహు పక్షంగా ఉన్న వాళ్ళందరూ అడుగోండి, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఇటు రండి అని చెబితే కోరాహు కన్న బిడ్డలు తండ్రి వైపు వెళ్ళలేదు. నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులను గౌరవించొద్దని నా అభిప్రాయం కాదు. దేవునికి వ్యతిరేకులైతే ఆ తల్లిదండ్రుల పక్షాన మనం నిలబడటం మంచిది కాదు. ఆ తల్లిదండ్రులు మారాలని ప్రార్థన చేయాలి, ఆ తల్లిదండ్రులకి మనం ప్రేమను కనబరచాలి. కానీ వాళ్ళ పద్ధతి మనం కన్న తండ్రిని కాదని దైవజనుడి పక్షాన నిలబడ్డ బిడ్డలు కొరాహు కుమారులు. ఎంత భక్తి అండి, ఎంత పిచ్చండి దేవుడంటే, ఎంత విశ్వాసం అండి, ఎంత ఆరాధన అంటే మక్కువ అండి. అంత భక్తి పరులకి, అంత విశ్వాసులకి, దేవునిలో అంతగా నిలబడిన బిడ్డలకి నీ దేవుడే మాయను అంటున్నారు. నీ దేవుడు ఏమాయను. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి. అయితే అసలు నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, నీ దేవుడు ఎవరో నువ్వు గ్రహించగలిగితే, నా దేవుడు ఫలానా అని నువ్వు చెప్పగలవు, నువ్వు ధైర్యంగా ఉంటావు. దేవుడి నామ స్తోత్ర. సమస్యలు వస్తాయండి, అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి. చూడండి, మనుషుడు బ్రతికున్నంత కాలము ఏళ్ళకి గోర్లు మొలుస్తాయా మొలవా? ఎన్నిసార్లు కత్తిరించుకున్నా ఏం చేస్తాయి? గోళ్ళు పెరిగితే ఏం కత్తిరించుకుంటాం? ఏళ్ళు కత్తిరించుకోరాదు, పద్దాకి ఏడ కత్తిరించుకుంటాం? గోళ్ళు పెరుగుతాయిగా, గోళ్ళు పెరుగుతాయి అని పద్దాక గోళ్ళు అసలు ఏళ్ళు లేకుండా పోలా, గోళ్ళు కత్తిరించే పని ఉండదుగా. ఏం చేస్తాం మనం? గోళ్ళునే కత్తిరించుకుంటాం కదా. మనం బ్రతుకున్నంతకాలం గోళ్ళు పెరుగుతాయి, మనం బ్రతుకున్నంతకాలం జుట్టు పెరుగుద్ది. నాకు ఊడిపోయినాయిలే, మీకు ఉండేలే, ఎనమ 4 పీసులు ఉన్నాయిగా. మొత్తానికి బ్రతుకున్నంతకాలం గోళ్ళు పెరుగుతాయి, బ్రతుకున్నంతకాలం జుట్టు పెరుగుద్ది, బ్రతుకున్నంతకాలం హృదయములో చెడు ఆలోచనలు మొలుస్తాయి. జుట్టు ఎట్ట కత్తిరించుకుంటున్నామో, గోళ్ళు ఎట్ట కత్తిరించుకుంటున్నామో, మన హృదయంలో మొలిచిన చెడుని, ఆ చెడుని మనలోనే ఉంచుకుంటే ఆ చెడు దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తుంది, ఆ చెడు దైవజనుడికి దూరం చేస్తుంది, ఆ చెడు దేవుని సహవాసానికి మనల్ని దూరం చేస్తుంది. గోళ్ళు కత్తిరించుకుంటే ఏళ్ళు ఎంత బాగుంటాయో, జుట్టు కత్తిరించుకుంటే ముఖం ఎంత బాగుంటుందో, హృదయంలో ఉన్న చెడును కూడా కత్తిరించుకుంటే, వింటున్నారా? నా హృదయంలో చెడు లేదండి అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. రహస్యం తెలియలా, పాస్టర్ గారే చెయ్యత్తలా. మన చూపు, మన తలంపులు, మన ఆలోచనలు కేవలము ఎల్లప్పుడూ చెడ్డవి. ఏమండి, క్రోటన్ మొక్కని ఎంత కత్తిరిస్తే
అంత అందంగా ఉంటుంది ఇంటి ముందు. అట్లాగే మన కోరికలను కూడా ఎంత కత్తిరిస్తే దేవుళ్ళు అంత అందంగా ఉంటామో. దేవుడి నామం స్తోత్ర, దేవుడి నామం స్తోత్ర. నీకు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రావని చెప్పు. నాకు గోళ్ళు బెరగమన్నాళ్ళు చెయ్యొద్దండి, నాకు గోళ్ళు బెరగమండి అన్నవాళ్ళు చేయొద్దండి. పెరుగుతీగా నాకు జుట్టు బెరగదండి అన్నాళ్ళు చేయొద్దండి. నా హృదయంలో అసలు ఎట్టి పరిస్థితిలో చెడ్డ ఆలోచన రాదండి అన్నాళ్ళు చేయొద్దండి. పాస్టర్ గారులే అత్తలా, ఎందుకంటే నిజం గనక, అది నిజం గనక. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆయన ఎవరో నీకు తెలిస్తే, ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావో. దేవుడి సంఘాన్ని బలపరచునుగాక. మన దేవుడు ఎవరో, మన దేవుడు ఎవరో. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని చదవగా విందాం. చాలు. మన కొరకు వచ్చాడు, మన కొరకు చనిపోయాడు, మన కొరకు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మన కొరకు తండ్రి అయిన దేవుని యొద్ద విజ్ఞాపన చేయుచున్నాడు. ఒక వకీలుగా ఉన్నాడు, ఒక జామీనుదారుడుగా ఉన్నాడు, ఒక విడుదల కలగజేసే గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు విజ్ఞాపన చేసే యాజకుడు యేసు ప్రభువారు. దేవుని నామం స్తోత్ర. ఇప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం, యేసయ్య మన కోసం ప్రార్థన చేస్తే ఇంకా ఆశీర్వాదం. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. సమస్య వచ్చింది. మొదటగా యేసు ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా ప్రార్థన చేస్తా, అమ్మాయి నువ్వు కూడా ప్రార్థన చేసుకో, సమస్య వైదొలిగిపోతుంది. మన దేవుడు ప్రార్థన చేసే దేవుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నాకు ఒక వరం ఉందండి. నేను ఎక్కడికి ప్రసంగం చేయడానికి వెళ్ళినా ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి అని అనాలి. నేను ఎక్కడికి వెళ్ళినా అంతే. అట్లాగే ఇక్కడ కూడా కాస్త ముందుకు వస్తే కాస్త ప్యాసింజర్లు కాస్త లేట్ అవుతున్నాయి, ప్లాట్ఫారాలు ఖాళీ లేక లేటు వస్తున్నారు, కాస్త కొంచెం ముందు జరుగు, కొద్దిగా. మరి అమ్మగారు కదా అన్నీ చక్కబెట్టుకుని, మరి మీ అందరం బిడ్డలంటే ఆమె ప్రేమ. మరి ఇది అయిపోగానే నేను ఆత్మీయ ఆహారం పెడుతున్నాను, మరి మా అయ్యంకుడు గారు ఏపరాలు మీకు శ్రేష్టమైన మసాలా ఏర్పాటు చేశారు, అన్నీ సర్దుకుని వచ్చిన తల్లిగారు, కొంచెం జరగండి, ఇంకెవరైనా వస్తే మనకి మరలా జరగమనే అవసరం లేకుండా పోద్ది. దేవుడి నామం స్తోత్ర. మన దేవుడు ఎవరయ్యా అంటే మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడు. మన దేవుడు ఎవరయ్యా అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవగా విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును. మన దేవుడు ఎవరంటే ప్రజల పాపముల నుండి రక్షించువాడు, శిక్ష తప్పించువాడు. దేవుడు నామం స్తోత్ర. నీ దేవుడు ఎవరు అంటే నా దేవుడు నా కోసం ప్రార్థన చేసేవాడు, నా దేవుడు నా శిక్షను తప్పించి రక్షించేవాడు. ఇవి మన మనసులో ఉండాలి. ఎప్పుడు నిన్ను అడిగినా, అయ్యా నీ దేవుడు ఎవరు, నా కోసం ప్రార్థన చేసే ఆయన,
నా శిక్షణ తప్పించి నన్ను రక్షించే దేవుడు. మరి రక్షించే దేవుడు నువ్వు కలిగి ఉంటే ఇంకా భయం ఎందుకు? బిడ్డని మన చంకలో పెట్టుకున్నాం, భయపడిద్దా? భయపడిద్దా? ఎవరు ఎన్ని రీతులుగా బెదిరించినా భయపడిద్దా? ఎందుకు భయపడదంటే తల్లి ఒడిలో ఉంది. తల్లి ఒడిలో బిడ్డ ఉంది. మరి తండ్రి చంకలో బిడ్డ ఉన్నాడు, భయం లేదు. అట్లాగే మనల్ని రక్షించే రక్షకుడు ఆయన బిడ్డలం. మనం భయం లేదు, మనకు భయము లేదు. దేవుడి నామం స్తోత్ర, దేవుడి నామం స్తోత్ర. శిక్ష నుండి రక్షించే దేవుడు, మనల్ని రక్షించటానికే ఆయన పుట్టాడు. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా రాయబడింది చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు, అంతే, నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి, నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి, నా యేసుడేగా రక్షించెనుగా, నా యేసుడేగా రక్షించెనుగా, నా ప్రభువును సేవింతునుగా, నా ప్రభువును సేవింతునుగా. ఆనందం మహానందం నా స్వరం మధురం, ముఖము మనోహారం, ప్రియుని ముఖము మనోహారం. దేవుడి నామం స్తోత్ర. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నశిస్తున్న పాపులమైన మనల్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసునందు విశ్వాసం ఉంచిన వారికి శిక్ష లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన ప్రకారం, రోమా 8:1, ఇప్పుడు, ఒకప్పుడు కాదు, ఒకప్పుడు దొంగవే, ఒకప్పుడు వ్యభిచారివే, ఒకప్పుడు మోసగాడివే, ఒకప్పుడు డుబుక్కు జర డుబుక్కుమైన జీవితం గలవాడివే, ఒకప్పుడు దబిడి తిబిడి జీవితమే. ఇప్పుడు ఒకప్పుడు నాకు అవసరంలా, ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్షా విధియు, ఇప్పుడు రక్షింపబడ్డావు, సంఘంలో చేర్చబడ్డావు, ప్రభు శరీరం ప్రభు రక్తంలో పాలిపంపులు పొందుతున్నావు. ఇప్పుడు మరి ఆయన శరీరం ఆయన రక్తంలో పాలిపంపులు పొందుతుంటే ఆయనలాగా ప్రేమించాలిగా, ఆయనలాగా క్షమించాలిగా, ఆయనలాగా దాతృత్వం కలిగి ఉండాలిగా, ఆయనలాగా మనల్ని మనం తగ్గించుకోవాలిగా. యేసు ప్రభు వారు శిష్యులు పాదాలు గడిగి తుడిచాడు. మనమేమి ఇక్కడ యేసు రక్తం చేయి హల్లెలూయా ఆమేన్ అంటాం, బయటికి వెళ్ళి ఎవరన్నా అన్నారని వాళ్ళకంటే ముందు చేస్తాం మనం. ఇక అప్పుడు చెప్పాలి నీ ఓర్పు నా సహనం. ఏమండే ఏడేమో నా దీపము యేసయ్యా ఆరిపోకుండా వెలిగిచ్చయ్యా అని పాటలు పాడతాం. ఇంటికి వెళ్ళి కార్తీక దీపం సీరియల్ చూస్తాం. ఏమండే ఎట కుదురుద్దండి, ఎట కుదురుద్ది? ఇప్పుడు తెలుసో తెలుగు ఎట్టకు తెచ్చాం పోయినసారి. ఇప్పుడు ఆయన యందు ఉన్నావు. ప్రేమించాలి, క్షమించాలి, ఓర్చుకోవాలి, దిగమింగుకోవాలి. ఇప్పుడు అత్తగారు ఒకప్పుడు కోడలేగా, ఏమండే కోడలేగా, ఇప్పుడు అట్లాగే మన ఇంటికి వచ్చే అల్లుడు
మరి మన కొడుకు కూడా ఒక ఇంటికి అల్లుడేగా. అప్పుడు ఏం చేయాలి? ఏమండి, యేసుప్రభువు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మీ తల్లిదండ్రులను సన్మానించు. మరి వీళ్ళకి తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు గారా? ఏమండి, ఏం చేయాలి? మరి నమ్ముకున్నావు, దేవుని మాట్లాడుతున్నావు, పాస్టర్ గారు బోధిస్తున్నాడు, నువ్వు వింటున్నావు, వెళుతున్నావు, మరి నీ ధర్మాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? ప్రేమించాలి కదండి, తగ్గించుకోవాలి కదండి. ఏమండి, అసలు ఆ బంధం కూడా మీకు అర్థమైతే ప్రేమిస్తారండి. అది నా బాధ. అర్థమైతే ప్రేమిస్తారు. ఎట్లా అంటే ఒక చిన్న ఉపమానం చెబుతా మీకు. అత్తని ఇంగ్లీష్లో ఏమంటారు? మదర్ ఇన్ లా. అత్తని మదర్ ఇన్, మీ అత్త నీకు తల్లి లాంటిదని ధర్మశాస్త్రం చెబుతుంది. లా అంటే చట్టము. లా అంటే చట్టం. మదర్ ఇన్ లా. ఇప్పుడు ఓ కోడలా, మీ అత్త నీకెవరో మీ అమ్మ లాంటిది అని ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం చెబుతుంది. అప్పుడు మీ అమ్మనైతే దూషిస్తావా? మీ అమ్మనైతే శపిస్తావా? మీ అమ్మనైతే కటికి తిట్లు తిడతావా? మీ అమ్మనైతే వృద్ధాశ్రమంలో పెడతావా? మీ అమ్మనైతే ఎప్పుడు చస్తావే నీ దొప్పదగ అంటావా? ఎందుకన్నా నువ్వు? ఆ భాస్కర్ ఊరుకో, మా అమ్మ అయితే. మీ అమ్మనట్టు అనువుగా. మరి అత్త ఎవరు? మాట్లాడరు. ఏందో సౌండ్ లేకుండా చెబుతున్నారు, నాకేదో అనుమానంగా ఉంది. అది అర్థమైతే మీరు ప్రేమిస్తారని నా బాధ, అంతకన్నా ఏం లేదు. మదర్ ఇన్ లా, అది లోకంలో ఉన్న మర్యాద ఏంటంటేనమ్మా, లోకంలో ఉన్న మర్యాద నువ్వు ఎంత ప్రేమగా చూసినా కోడలు కూతురు కాదు. అరికాను మొదలుకొని నన్నెత్తి దాకా అత్తకు కొబ్బరి నూనె రాసి మత్తం చేసిన అత్త తల్లి కాదు. రాసుకోండి మీ బైబిల్లో మొదటి పేజీలో. లోకంలో సామెతది, అది నిజమని మనం నిరూపించాలి. అది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే అది. లోకంలో ఓకే, ఎక్కడ చెల్లదది. ఇక్కడ అట్లాగే ఉంటే నీకు లోకస్తుడికి తేడా ఏంటి? బైబిల్ పట్టుకుని బజార్లు అంటూ ఊరేగి ఉంటావు, ఇక్కడికి వచ్చావే, మార్పేది ఏం చూపిస్తున్నాను? అదేవిధంగా కోడల్ని ఇంగ్లీష్లో ఏమంటారయ్యా? డాటర్. నీ ఇంటికి వచ్చిన కోడలు నీకు కూతురు లాంటిది అని ధర్మశాస్త్రం చెబుతుంది. నీ కూతురునైతే ఎప్పుడు నీ కాపురం బాధ్యో అంటావా? నీ కూతురునైతే ఎప్పుడు అడ్డం వదిలిపోద్దాం అంటావా? నీ కూతురునైతే సూదెల్లో వచ్చింది దబ్బనంలాగా తయారైంది అంటావా? నీ కూతురునైతే పంది కుక్కులాగా తింటుంది అంటావా? ఏమీ తేలా ఈ దరిద్రం ఉండా, మా చీరలన్నీ కట్టుకుంటుంది అంటావా? మాట్లాడరు. వాక్యం రోజు వింటున్నావులే, ఈయనండి వింటున్నారా? కూతురైతే అట్ట అంటావా? మా బంగారమే, మా పప్పే, మా లల్లే, మా జూలు కొక్కే, మంచం దిగనివుగా. కూతురైతే కంచం ఎదురు తీసుకెళ్ళి పెడతావుగా. మరి కోడలు నడు చూడవే. ఏందో ఇంకోసారి పిలవద్దన్నాడు, చూస్తున్నారు నా ఇంకా. అమ్మ మంచిది మంచిది దాకా మా ఈ మొహం విషయం లేనిపోయిన కోడ
దేవుని నామ స్తోత్ర. ఏమండి, నీ ఇంటికి వచ్చిన బిడ్డ నీ కూతురు అని నువ్వు నమ్మాలి. నమ్మి నీ నమ్మకాన్ని క్రియారూపేణ చూపించాలి. ఇక్కడ నిలబడిన దైవజనుడు ఇదిగో ఆమె మారు మనసు పొందింది అని ధైర్యంగా చెప్తాడు. ఆమె మారు మనసు పొందింది, దేవుని బిడ్డ దేవుని శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతుంది చెప్తాడు. అట్లాగే కోడలు అత్తని తల్లిలాగా చూస్తే ఈ యవన బిడ్డ దేవుడి కాడి మోస్తుంది. దేవుని బిడ్డగా బ్రతకడానికి తీర్మానించుకుంది. దైవజనుడు ఎక్కడి నుంచి సాక్ష్యం చెబుతాడు. దేవుని నామం స్తోత్ర, దేవుని నామం స్తోత్ర. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి? మరి నువ్వు ఉన్నావు అంటే మార్పు ఏంటి? బైబిల్ పట్టుకుంటే భక్తురాలు అయిపోతావా? తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకుంటే తెల్ల చీర కట్టుకొస్తే పరిశుద్ధురాలు అయిపోతావా? పరిశుద్ధుడు అయిపోతావా? మనల్ని మనం మోసం చేసుకుంటామే. దానివల్ల ఉపయోగం ఏమి? మారాల్సింది మనుషులు కాదు, మనస్సులు మారాలి. రూపాంతర అనుభవంలోనికి మనము రావాలి. నేను చెప్పానా వస్తారని? వస్తున్నారుగా. జరగమంటే మీరు జరగలేదుగా. ఊగినట్టే ఊగారు కానీ జరగలే ముందుకి. దేవుని నామ స్తోత్ర. నేను చెప్పిన మాట కదా, నా వాగ్దానం అది. నేను ఎక్కడికి వెళ్ళినా జరగమంటమే. నేను వద్దన్న ఆయన ఊరుకోడు, అంతే. అది నా ముఖాన్ని రాశాడు. అది దేవుని నామ స్తోత్ర. ఇప్పుడు కనుక జరగండి. ప్రసంగం ఇప్పుడు ఇంకొద్ది మంది వస్తారు. దేవుని నామ స్తోత్ర. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి? మరి నువ్వు ఉండి కూడా ఆయన బిడ్డగా బ్రతకపోతుంటే, ఆయన బిడ్డగా నువ్వు ఆయనకి మహిమకరంగా జీవించకపోతుంటే, నాకు ఆ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఆ శ్రమ వచ్చింది అంటావేంటి? మరి నువ్వు ఏది ఇత్తుతావో? ఒడ్లు ఎత్తి గోధుమలు కావాలంటే వస్తాయా? వస్తాయండి? మీ కోడలను నువ్వు ప్రేమించకుండా మా అమ్మాయిని బాగా ప్రేమించండి అంటే ప్రేమిస్తారా? మీ అల్లుడిని గౌరవించకుండా మా అబ్బాయిని బాగా చూసుకోండి, ఏం పెట్టాలో బొట్టలు బొట్టలేడా? నువ్వు చేస్తే కాలం చూసేది. మనం చేయకుండా మన పిల్లల్ని చూస్తారా? మనం ప్రార్థన చేయకుండా అబ్బాయి నువ్వు ప్రార్థన చేసుకుంటే, నేను సిగరెట్ తాగటం మానకుండా రే నువ్వు సిగరెట్ తాగమాకంటే మా అబ్బాయి ఏమంటాడు? పని చూసుకొని అన్న పైల్లోకి వస్తావు అంటాడు. ఎందుకంటే నాకేం మార్పు లేకపోతే వాడి చేతి ఎట్టంటాడు? అయ్యా దైవజనులు అంతేనా? మనలో ఉండాలిగా. మనలో లేకుండా వాళ్ళ చేతి తింటారా? వినరుగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తునందు ఉన్నావు అంటే మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి, తగ్గింపు రావాలి. తగ్గింపు రావాలండి. మనల్ని మనం తగ్గించుకోవాలండి. మనల్ని మనం తగ్గించుకోవాలి చక్కగా దీనత్వం కలిగి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో శ్రమ శ్రమ అనిపించదు, మనకి బాధ బాధ అనిపించదు. నా కోసం జ్ఞాపం చేసే దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడు, ఆయన పోలికగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన రాజ్యానికి నన్ను తీసుకెళ్ళటానికి నన్ను ఆయన దత్తత తీసుకున్నాడు, నాకేం భయం లేదు అన్న నిరీక్షణ దినదినము మనలో వృద్ధి అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఒకవేళ నువ్వు విశ్వాసిగానే ఉంటూ మార్పు చెందకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళినా కాదు తీర్పు, ఎక్కడే డిసైడ్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఓట్లు వేసాము, గవర్నమెంట్ వారు వచ్చే నెల 4వ తారీఖు రిజల్ట్ అంటున్నారు. 6:30 దగ్గర నుంచి పెడతానే ఉండరు. వాళ్ళకి నొత్తాయి, వీళ్ళకి నొత్తాయి, వాళ్ళకి నొత్తాయి, వీళ్ళకి నొత్తాయి. వీళ్ళు చూసినట్టే చూస్తున్నారు కదండి, వీళ్ళు డిసైడ్ చేస్తున్నారుగా. మరి అట్లాగే నువ్వు విశ్వాసిగా వచ్చి మార్పు లేకుండా ఉంటే తీర్పు అనేది ఏడే డిసైడ్ అయిపోద్ది. నేను చెప్పట్లా, వాక్యంలో చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. దయచేసి వినండి, అందరు తీయండి, చూడండి, పెన్నుంటే అండర్లైన్ చేసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు
విశ్వాసముంచు వారికి తీర్పు, ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే అయిపోయిందా జరుగుద్దా? అయిపోయిందా జరుగుద్దండి. పిచ్చి పిచ్చి మాటలు నమ్మకండి, బులిపుచ్చికాయ మాటలు నమ్మకండి, టుబుక్కు జర డుబుక్కు మీద బోధలు వినమాకండి. ఏ పర్లా నేను బైబిల్ పట్టుకొస్తున్నానంటే ఎప్పుడు అయిపోయింది, నీ శిక్ష ఖరారు అయిపోయింది. ఎందుకంటే నువ్వు విశ్వసించలా, మారుమనసు పొందలా, పేరుకే భక్తురాలివి, పేరుకే భక్తుడివి, ఏం ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాడు. విశ్వాసం ఉంచటం అంటే ఏంటి? చెప్పింది చెయ్యాలి. చెప్పింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, తెల్లారు చేత ఉపయోగం ఉంది, జేబులో చేయబెట్టాలి. ప్రేమ క్రియారూపేణ తెలియజేయాలి. నేను ప్రేమిస్తున్నాను బిడ్డలు అట్టా కూర్చోబెట్టావు అనుకోండి, పాలు ఇవ్వాలా, బిస్కెట్ ఇవ్వాలా, అన్నం పెట్టాలా, అయిపోయి నువ్వంటే నాకు భలే ప్రేమరా, 4 రోజులు చచ్చి ఊరుకుంటాడు. నీ ప్రేమేమో ఇక తతిమోళ్ళు అంటారు, రాక్షస ప్రేమే రాక్షస అంటారు. నేను బాగా గమనించండి. ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి ఆల్రెడీ తీర్పు అయిపోయింది. అందుకనే యేసుప్రభువు వారు చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళంట, ఆయన తలుపేసేస్తే, అయ్యా మేము వచ్చామయ్యా, మేమయ్యా నీ నామంలో ప్రవచనాలు చెప్పలా, మీ నామంలో దర్శనాలు చెప్పలా, మీ నామంలో స్వరాలు చెప్పలా, మీ నామంలో ఉపమానం చెప్పలా, వాళ్ళ ఇంటికాడ ఉపవాస ప్రార్థన చేసామే, ఈ సభల్లో సాక్ష్యం చెప్పామే, మేమయ్యా. మీరా? మీరా? ఎవరు మీరు? అదేంది నీ నామంలో నాకు చేసింది? నా కోసం చేసావా, నీ కోసం చేసావా? నా కోసం చేసేవాడు నా బిడ్డ, నీ కోసం చేసుకునేవాడు అక్రమము చేసేవాడు, నీ కోసం చేసేవాడు అక్రమం చేసేవాడు, నా కోసం చేసేవాడు నా బిడ్డ. నువ్వు దేవుని కోసం చేస్తున్నావా, నీ కోసం చేస్తున్నావా? చాలామంది వాళ్ళ గొప్ప కోసం, వాళ్ళ ఘనత కోసం. ఒక ఆమంట దేవుడు వాళ్ళకి మేలు చేసాడని పాస్టర్ గారి నెత్తి మీద ఒక ఫ్యాన్ పెట్టిందంట. ఇక్కడ సీలింగ్ ఉందని పెడతాను కుదరదు. పాస్టర్ గారికి గాలి రావడానికి ఒక ఫ్యాన్ పెట్టిందంట, దేవుడు ఆమె మేలు చేసాడని. అన్ని ఫ్యాన్లకు 3 రెక్కలు ఉంటే ఆ ఫ్యాన్కు 4 రెక్కలు ఉన్నాయంట, అంటే పెద్ద ఫ్యానే. 4 రెక్కల మీద భర్త పేరు, భార్య పేరు, కొడుకు పేరు, కూతురు పేరు రాసిందంట. 4 రెక్కల మీద కుటుంబ సభ్యులందరిని ఎక్కించింది. సరే, నా బోటి పాస్టర్ గారు వచ్చాడు. సురేష్ గారు ఈ ఫ్యాన్ వేయలా, నాకేమో చెమటలు గారిపోతున్నాయి. ఈయన ఎంక చూస్తున్నా, ఫ్యాన్ ఎంక చూస్తున్నా, ఈయన అంటున్నాడు, ఆగు ఆగు అంటున్నాడు. నేనేంటి అబ్బాయి స్విచ్ ఆడను, ఏంట్రా బాబు, లేకపోతే మీ కుర్రాళ్ళకని చెప్పి ఆ స్విచ్ వేస్తారు, నెత్తి మీద గాలి రావట్లేదు, చెమట వస్తుంది. ఈ పాస్టర్ గారు ఆగు ఆగు అంటున్నాడు. ప్రసంగం అయిపోయింది, నా సొక్కా తడిసిపోయింది. అయిపోయినాక పాస్టర్ గారు మరీ ఇంత జాలి లేకుండా, సొక్కా అంత తడిసిపోతే ఫ్యాన్ ఏవేవి అంటే వేస్తే ఆ ఊరుకోదు అంటున్నాడు. ఏంటి ఫ్యాన్ వేస్తానంట ఆ ఊరుకోదంట. ఎవరయ్యా ఊరుకునేదంటే ఫ్యాన్ ఇచ్చినామంట. అదేంది ఫ్యాన్ ఇచ్చానంట, వాళ్ళ పేర్లు కనపడమంట, తిరుగుతూ ఉంటాయి. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే వాళ్ళ పేర్లు కనపడమంట, వాళ్ళ పేర్లు కనపడతా ఉండాలంట, పాస్టర్ గారు తడిసిపోవాలంట. ఎవరిచ్చింది? డబ్బా రేఖలు సుబ్బమ్మ. దేవుడికి కాదు, దైవజనుడికి కాదు, మందిరానికి కాదు, డబ్బా రేకుల సుబ్బమ్మ 4 రెక్కల ఫ్యాన్ ఇచ్చింది. ఊరంతా చెప్పుకోవాలి, సంఘం అంతా చెప్పుకోవాలి, నా పోటీ సొక్క తడిసిపోయినాడు కూడా చెప్పుకోవాలి. దేవుడికి ఇచ్చిందా, ఆమె గొప్ప కోసం ఇచ్చిందా? రూపాయి పాల కొడుగుడు చెబుతారు, మైకులో అనౌన్స్మెంట్ చేయాలి, శుభ్రత్నం కొడుగుడు తెచ్చింది.
నీ కోసమా నా కోసమా? నీ ఘనత కోసం తెస్తే ఆల్రెడీ తీర్పు అయిపోయింది. దేవుని ఘనత కోసం తెస్తే ఆశీర్వాదం నీకు వచ్చును గాక. దేవుని మహిమార్థం చేస్తే నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచబడును గాక. నా ఘనత కోసం నీ ఘనత కోసం చేస్తే మనం చేసామని చెప్పుకుంటే ఆయన యాక్సెప్ట్ చేయడు. నూనె ఆయనకి ఇచ్చేది ఏంటండి? వెండి కొండలు ఆయనే కాదు, బంగారపు గనులు ఆయనే కాదు, రాగి గనులు ఆయనే కాదు, ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు ఆయన కాదు, ఆకాశాన్ని జానాలతో కొలిసిన ఆయన కాదు, అగాధ జలాలని గుప్పిళ్ళతో కొలిసిన ఆయన కాదు, పర్వతాలను త్రాసులో తూసిన ఆయన కాదు. నువ్వు నేను ఇచ్చేది రూపాయి పావులు, ఆయనకేం మామూలు కబురు? నువ్వు ఆయనకి ఇచ్చేదేంది, నేను ఆయనకి ఇచ్చేదేంది? ఆయన మన దగ్గర కోరుకునేది మన హృదయం. నీ హృదయం నాకి. దేవుడి నామ స్తోత్ర. క్రీస్తు యేసునందున వారికి శిక్ష లేదు, వారు తీర్పులోనికి ఇప్పుడు రారు. విశ్వాసం ఉంచలేదా? విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసం ఉంచలేదా? ఆల్రెడీ ఎప్పుడో నీకు తీర్పు అయిపోయింది. ఆల్రెడీ అయిపోయింది. ఇక నో ఛాన్స్. వాళ్ళు వచ్చి తలుపు కొడితే మీరెవరు, ఎక్కడి వారు నాకు తెలియదు, అక్రమం చేయవారులరా పోండి అన్నాడు. అలా విశ్వాసులు అని చెప్పుకుంటూ మార్పు లేని వారు, నేనైనా మీరైనా ఎవరైనా అంతే. నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటే ఆ బీజాలు నీలో ఉండాలి, ఆ పోలిక నీలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ యందు క్రీస్తు స్వారూప్యం ఏర్పడు పర్యంతం నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అలా మారితేనే ఆశీర్వాదం, అలా మారితేనే వాగ్దానం, అలా మారితేనే దేవుని కృప పొందుకోగలం, అలా మారితేనే నువ్వు నా బిడ్డవని ఆయన చెప్పుకుంటాడు. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. నీ దేవుడు ఎవరు అంటే, నా కోసం ప్రార్థన చేసే దేవుడు, నన్ను శిక్ష నుంచి తప్పించే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను తీర్పులోనికి రానియక ఆయన భుజాన పెట్టుకునే, నన్ను హత్తుకునే, నన్ను ఎత్తుకునే నా దేవుడు మనం చెప్పగలగాలి. రెండవది 42వ కీర్తన 2వ వచనాన్ని చదవగా విందాం. 42వ కీర్తన 2వ వచనం. జీవము గల దేవుని కొరకు, మన దేవుడంట జీవము గలవాడు. చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి చక్కలు గిల్లి పెడితే అసలు బర్రెలు వెరైటీగా ఏడుతారండి. బావా జిలేబీ తెచ్చల్లే, ఒక్కసారి కళ్ళు తెరు, సచ్చినాడు ఏం దొరుకుతాడండి? ఈ శోఖండాలు భలే విచిత్రంగా ఉంటాయి. చచ్చినాడి దగ్గరికి వెళ్ళి బతుకుండగా మజ్జిగ పోయిరు, కానీ చచ్చినాక శ్మశానంలో పాడావు గోదానం అంట. బతుకుంటే మజ్జిగ పోతే ఇంక 4 ఏళ్ళు బతుకును, అట చేయరు. మన దేవుడు జీవము గలవాడు. మన దేవుడు ఎవరండి? స్పర్శ గలవాడు, చూపు గలవాడు, వినికిడి గలవాడు, హృదయం గలవాడు. నీ ఆకలి, నీ బాధ, నా వేదన, మన రోదన వినేవాడు. బొమ్మ కాదు, రాయి కాదు, చెట్టు కాదు, రప్ప కాదు, కొండ కాదు. మన దేవుడు జీవము గలవాడు. మన దేవుడు ఎవరండి? జీవము గలవాడు. 84వ కీర్తనలో 2వ వచనంలో అంటాడు, ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే, చెప్పేసావమ్మా, పోనీ పెద్దదానిగా క్షమించావు, ఒకసారికి కూర్చునే చదువులే. అమ్మ నేను గుర్తుపట్టానంటారా? పట్టానా? సరే, 84:2 చదువు అమ్మా. యెహోవా మందిర ఆవరణములు చూడవలెనని జీవము గల దేవుణ్ణి దర్శించుటకు
ఏ దేవుణ్ణి దర్శించడానికి? ఆ భక్తుడు అంటాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట అయ్యలారా అమ్మలారా, ఆవరణంలోనే అంత మహిమ ఉంటే ఆలయంలో ఇంకెంత ఉంటుందండి? ఆవరణం అంటే ఆ బయట పెద్ద ఆయన కూర్చున్నాడు, ఆ బయట ఆవరణం అంటే అక్కడ. ఆవరణంలోనే అంత కృప ఉంటే, ఆవరణంలోనే 1000 రెట్లు ఆశీర్వాదం ఉంటే ఆలయంలో ఎంత ఉంటుందండి? జీవము గల దేవుని దర్శించడానికి నా ప్రాణము ఎంతో ఎంతో. మరి ఆ విశ్వాసం మనకుందా? ఆయన ఆలయంలో అంత కృప ఉందని, అంత మహిమ ఉందని, అంత దీవెన ఉందని, తరతరాల ఆశీర్వాదం ఉందని, జీవము గల దేవుని దర్శించటానికి ఆ తృష్ణ మనకుందా? ఏమ్మా వెళ్దాంలే వదినే, వెళ్ళలేమా ఏంది? ఆశీర్వాద ప్రార్థన అయ్యేలోపు వెళ్దాంలే. ఆయన నీకు జీవము గల దేవుడుగా అనిపించట్లా, ఆ స్పర్శ నిన్ను తాకట్లా, నువ్వు చెల్లించట్లా. మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసు ద్వారా మనలని ఇంకా ఇంకా ఆ జీవంలోకి నువ్వు రాలేదు కనుక టయానికి రావట్లా, నువ్వు ఇంకా ఆ జీవాన్ని పొందుకోలేదు కనుకే, ఆ రుచి నీకు తెలియదు కనుకే నువ్వు నిలబడట్లా, ఇంకొకళ్ళని నడిపిట్లా. జీవము గల దేవుణ్ణి దర్శించటానికి మందిరానికి రావాలంటే ఎంత తపన ఉండాలండి? మందిరానికి రావాలంటే ఎంత ఆసక్తి ఉండాలండి? మందిరానికి రావాలంటే ఎంత పరుగు రావాలండి? ఎవరి దగ్గరికి వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు? జీవము గల దేవుణ్ణి దర్శించటానికే. ఆ దర్శనం నీకుందా? ఆ మంట నీకుందా? ఆ వైరాగ్యం నీకుందా? ఆ పరిశుద్ధత నీకుందా? ఆ తాపత్రయం నీకుందా? ఉంటే లేటుగా రావు. ఆ విలువ నీకు తెలియాలి ముందు. నా దేవుని సన్నిధి జీవము గల దేవుని సన్నిధి. కృష్ణునందు ప్రియ దేవుని బిడ్డలారా, 1982 సంవత్సరంలో నా సొంత మేనత్త, మా నాన్న అక్కయ్య, ఆమె భర్త తెనాలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. ఎన్నో సంవత్సరం? 1982. 83 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయింది. మా మామయ్య శ్రీ అన్నాబోతిని సత్యనారాయణ గారు తెనాలి, ఎన్టీ రామారావు గారు అవకాశం ఇచ్చాడు. 35,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 83, 85 మరలా బై ఎలక్షన్లో 28,000 పైచీలకు మెజారిటీతో రెండోసారి కూడా ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత సివిల్ సప్లై మినిస్టర్ కూడా అయ్యాడు. మా కుటుంబం రాజకీయ నేపథ్యం, వ్యవసాయం గల కుటుంబం. బాగా వినండి. మా అమ్మ పచ్చి విగ్రహారాధికురాలు. ఎందుకు విగ్రహాధికురాలంటే, ముందు మా అమ్మకు కుమార్తె పుట్టింది, రెండవ సంతానం పుట్టి చచ్చిపోయింది. చచ్చిపోయేసరికి మొక్కని దేవుడు లేడు, తొక్కని మెట్టు లేదు. అయ్యా ఈసారి పుట్టే బిడ్డ చనిపోకూడదు అని ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆమె విశ్వాసాన్ని బట్టి ఉపవాసాలు ఉండటం ప్రారంభించింది. సరే, దేవుని దయ వల్ల కొంతకాలానికి నేను పుట్టాను. అదే విశ్వాసంతో ఆమె కొనసాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె మంచితనాన్ని బట్టి మాకు పాడి పంట సమృద్ధి, ఇంట్లోకి వెన్నపూస వేయించుకెళ్ళడానికి వచ్చిందండి ఒక మోసగత్తె ఇంట్లో వెన్నపూస వేయించుకెళ్ళటానికి. మరి పాడి ఉందిగా, పాలు ఉన్నాయి, పెరుగు ఉంది, వెన్నపూస ఉంది. వింటున్నారా? ఎవరికన్నా పాడి ఉండాలి చేయొద్దండి. దేవుని దగ్గర ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారా? రైట్, ఏసు రక్తం చెయ్యి, పేసీ లేని పని.
ఆ మోసగత్తె ఎనపోసు వేసుకోవడానికి వచ్చి, అక్కాయ్ అర్జెంటు మాకు అవసరం, కాస్త 10,000 డబ్బులు ఇస్తావా? మా దగ్గర 10,000 ఎందుకుంటాయి అమ్మాయి, ఏదో ఎనపోసు వేసుకుంటే 5 రూపాయలు 10 రూపాయలు వస్తాయి. ఆ రోజు సవాసేరి ఎంత 2.5-3 రూపాయలు. మా దగ్గర మా ఇరగ తీసామంటే 50 రూపాయలు ఉంటాం ఎక్కువ, మా దగ్గర ఎందుకుంటాయి? సరే ఓ పని చెయ్యి, నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాను, నీ ఒంటి మీద బంగారమి బ్యాంకులో పెట్టుకుంటా, నా అవసరం తీరంగానే గబాలను గుడ్సప్పుడు కాకుండా తెచ్చిస్తా. సాటి మనిషి కదా, పోనీలే అవసరం అనుకుంటుంది, నా మెడలో ఉంటే మాత్రం దండగేమో, ఆడుంటే భద్రత ఉంటుందిలేని ఒంటి మీద బంగారం అంతా ఇచ్చింది. తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టిందో అమ్మేసిందో స్తోత్రం అయిపోయింది. ఏసు రక్తం చేయి ఏటపల బలం అన్నట్టు అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజులకు వచ్చి, ఏ అమ్మాయి నగలయ్యి అంటే, అక్కాయ్ ఇంకేముంది వచ్చేస్తుంది, ఇంకా చాలలేదు, మీ అమ్మాయి నగలు కూడా ఏంటంటే, అయ్యో వస్తాయని మా అక్కయ్య నగలు కూడా ఇచ్చేసింది. మా అక్కయ్య నగలు ఇచ్చేసింది, ఆమె నగలు ఇచ్చేసింది. ఎట్లాంటి తెలియగలళ్ళు ఉంటారేమో ముందుగా చెబుతున్నా, మీరు ఎవరన్నా అడిగితే ఎత్తారేమో, ఈకుండా ఉన్నాడు. సరే ఎప్పుడు అడిగినా ఇదిగో అంటుంది, అదిగో అంటుంది, అదిగో అంటుంది, ఇదిగో అంటుంది. ఏడొస్తాయి ఉంటేగా తీసుకురావటానికి. ఈలో మా చుట్టాలు వస్తున్నారు, ఏమే నగలయ్యి ఉండేలే, అమ్మాయి నగలయ్యి ఉండేలే అంటుంది. ఆమెకి ఇచ్చానని చెప్పలేదుగా, ఇదిగో అంటుంది, అదిగో అంటుంది, అదిగో అంటుంది, ఎవరు చెప్పలా. మానసిక వేదనకు గురైపోయింది. తెలిస్తే ఏమంటారు, ఆమె ఇవ్వట్లేదు, మరి అమ్మ నాన్న ఏమంటారు, భర్త ఏమంటాడు, అత్తయ్య గారు ఏమంటుందో, మరి పిల్లలు ఏమంటారో తెలియని బాధ మానసిక రోగిగా మారిపోయింది. భయాందోళనకు గురైపోయింది. బండి లాంటి మనిషి ఒక్కిదైపోయింది. రోజు రోజుకు మానసిక వేదనకు ముందే ఉంటుంది. ఇక మొత్తానికి ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటుంది కానీ నిజం చెప్పట్లా. సరే ఒకనాడు మరి ఇంట్లో ఫంక్షన్ చేయాల్సి వచ్చింది, అమ్మాయికి అన్నీ అలంకరించాల్సి వచ్చింది. ఇక అప్పుడు అందరూ వచ్చారు, ఏడే ఉండే అంటున్నావు తీసురా, ఏడుండే లేవు. ఏంటంటే పలానా శుభమ్మకి ఇచ్చాను, బ్యాంకులో పెట్టుకొస్తానంది, ఎంత మట్టుకి లేదు, అమ్మాయి కూడా ఇచ్చాను, నాయి కూడా ఇచ్చానంటే కొట్టిన వాళ్ళు కొట్టకుండా కొట్టారండి. ఇప్పుడు ఎంత కొడితే మాత్రం ఏముంది, ఏడ నుంచి వస్తాయి. ఇక రోజు ఆమె కన్నీళ్ళు ఆమెకి అన్నపానములే. అత్త వచ్చి తిడుతుంది, ఆడబిడ్డ వచ్చి తిడుతుంది, చెల్లెలు వచ్చి తిడుతుంది, అక్క వచ్చి తిడుతుంది, భర్త వచ్చి బోతున్నాడు, అమ్మ నాన్న వచ్చి నేను ఎందుకు అన్నానే అంటున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నా కన్నీళ్ళే నాకు అన్నపానం. ఈలోపు మా ఇంట్లో బట్టలు ఉతికే సహోదరి మా అమ్మను గమనించింది. మా అమ్మ పేరు కమల. అమ్మ ఎందుకు ఇట్లా అయిపోతున్నావు, ఏమిటి నువ్వు రోజు తగ్గిపోతున్నావు, నీ బాధ ఏందో నాకు చెప్పొద్దు కానీ అమ్మా, యేసయ్య దగ్గరికి వెళ్తే నీ బాధలు తీరుస్తాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే నీ బాధల్ని దేవుడు తీరుస్తాడు. ఏ బాధ అయినా తీరుస్తాడా? ఏ బాధ అయినా తీరుస్తాడు. సరే వెళ్దాంపా. ఆ సహోదరి, మా ఇంట్లో బట్టలు ఉతికే సహోదరి, దేవుని సన్నిధికి మా అమ్మని నడిపించింది. మా అమ్మని నడిపిస్తే మా అమ్మ బైబిల్ చదవటం ప్రారంభించింది. అంతకుముందు తెలియదు. మా అమ్మ బైబిల్ చదవటం ప్రారంభించింది, ప్రార్థన చేయటం ప్రారంభించింది. మా అమ్మ చాప వేసి మోకరిస్తే మా అమ్మ లేచేలోపు కన్నీటితో ముక్కులోంచి వచ్చే చీమిడితో చాప సగం తడిసిపోయేది. అంత ప్రార్థన చేసేది. బాగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదివింది, నిజదేవుడు ఈయనేనని తెలుసుకుంది, విగ్రహారాలన్నీ మూటగట్టి కాళ్ళలో పారేసింది, విగ్రహారాధనకు స్వస్తి చెప్పింది. ఈయనే సృష్టికర్త, ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడు నమ్మింది, బాప్తిసం పొందింది, దేవుని పాదాలు పట్టుకుని గోజాడతా ఉంది. ఈలోపు మా మామయ్య గారు చైర్మన్ అలా ఎమ్మెల్యే అయ్యాడు. ఆ బ్యాంకుకి ఆఫీసర్గా మా చుట్టం వచ్చాడు.
ఈమెను పిలిచి కూర్చోబెట్టారు. ఆ అమ్మాయి డబ్బులు ఇస్తావా, నీ ఉద్యోగం ఉష్టింగ్ చేయమంటావా అన్నారు. డబ్బులు ఏడండి అయ్యా, స్తోత్రం అయిపోయినాయి. మరేంటి, నా దగ్గర ఏం లేవయ్యా. సరే, నీ జీతంలో నుండి నెల నెల ఎంత కట్టింగ్ పెడుతున్నా, ఒప్పుకుంటేనే ఉద్యోగం, లేకపోతే నీకు ఊస్టింగ్, ఇంకో దానికి పోస్టింగు. సరేనయ్యా, ఒప్పుకుంది. నెల నెల జమ అవుతున్నాయి. తప్పట్టు కొడతారనుకున్నాను. ప్రార్థించగా దేవుడిని నా నిజరక్షుడని ఒప్పుకోంగా దేవుడు ద్వారాలు తెరిచాడు. ఆ తర్వాత ఎంతో మనశ్శాంతిగా ఉంది, ఎంతో నెమ్మదిగా ఉంది మా అమ్మ. ఈ సమయంలో మా నాన్న చర్చికి వెళ్ళడానికి, వద్దు నువ్వు వెళ్ళడానికి ఏం లేదు. అదేందండి, ఆరోగ్యంగా ఉంది, మనశ్శాంతిగా ఉంది, బాగుంది. ఏదో నేను పోగొట్టుకుని దేవుని దగ్గర కొంచెం కొంచెం తిరిగి ఆ దేవుడి దయ వలన వస్తాన్ని నేను మందిరానికి వెళ్తా. కుదరదు. సరే, భర్త మాట వినాలిగా. యేసుబాబు ఏం చెప్పాడు? నీ యజమానునికి లోబడి జీవించనారా? పెళ్ళిళ్ళలో మేము అడుగుతాం, ఏమ్మా లోబడతావా? అమ్మ ఏం చెప్పింది? ఎప్పుడు దాకా? నా జీవితకాలం అంతా మందిరంలో లోబడతానంటది. ఇంటికి వచ్చి కలబడుద్ది. మందిరంలో ఏముంటుంది? లోబడతానంటది, ఇంటికి వచ్చి కలిపడి. మరి పోట్లాటలు రాకుండా ఉంటాయా? ఉండవు కదా. అట్టుండమాకండి. మనమందరం దేవునికి లోబడుదుము గాక. స్త్రీలు యజమానునికి లోబడుదురుగాక. యజమానులు స్త్రీలను ప్రేమించుదురుగాక. అట్టి కృపాభిషేకం మనందరికి అనుగ్రహింపబడుగాక. కుదరదంటే కుదరదన్నాడు మా నాన్న. కుదరదంటే మా ఆత్మీయ తల్లి, మమ్మల్ని రక్షణలోకి నడిపించిన తల్లి నెలకొకసారి సంస్కార ఆరాధన ఇస్తుంది. నెలకొకసారి సంస్కార ఆరాధన. సరే, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంది. మా నాన్న లేనప్పుడు ఉంటే చేసుకుంటూ ఊరుకోడు, ఇంట్లో కూడా కొడతాడు ప్రార్థన చేసుకుంటుంటే. ఇక పొలం వెళ్ళినప్పుడు, బజార్కి వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. నెలకొకసారి దేవుని బలంలో పాలిభాగస్తులు కావాలని రహస్యంగా మా ఇంటి వెనకాల ఎంత గోడ ఉంటుంది. ఆ గోడ దూకితే ముళ్ళ కంపలు, ఆ ముళ్ళ కంపల్లో దూకి ఆ బాప్తీ చర్చి పక్కగా ఆ యొక్క క్రైస్తవ సోదరుల మధ్యగా అటునుంచి వెళ్ళి రహస్యంగా ఆ చర్చికి వెళ్ళి మమ్మల్ని చూడగానే గబగబ ఇచ్చేసేస్తారు. ఏంటది? రొట్టె దాశరసం. అక్కడే ప్రార్థన చేసుకుని కన్నీటితో గబగబ తినేసేసి వెంటనే మళ్ళీ ముళ్ళలో గుండా గోడెక్కి ఇంట్లోకి వచ్చి ముళ్ళు తీసుకుని రక్తం తుడుచుకుంటా కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెప్పేది. ఈరోజు నేను నీ బలంలో పాలిభాగస్తురాలు అయ్యాను. క్రీస్తునందు ప్రియులారా, మా తల్లి కన్నీటితో విత్తనాలు విత్తింది. నేను ఆనంద గానాలతో పనలు కోసుకుంటున్నాను. మందిరానికి వెళ్ళడానికి వీల్లేదన్న మా నాన్న ఒక రహస్య ఏజెంట్ని పెట్టాడు. రే, మందిరానికి వెళ్ళిందేమో నాకు చెప్పండి. మందిరానికి మరి గూఢచారులు చెబుతారుగా, ఇంటి ఓడి పెట్టాడు కంటూ పొల్లని. మన చుట్టూనే ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మన లోకులకు అప్పచెబుతారు. అట్టు తెలుసుకుని మందిరంలో ఆరాధనలో పాల్గొంటే మమ్మని 3 సార్లు కొట్టుకుంటూ తీసుకొచ్చాడండి. 3 సార్లు చెప్పి కొట్టాడు. రే, నేను ఎందుకు కొడుతున్నాను తెలుసా? నా భార్యని నేను వెళ్ళొద్దు అన్నా, వచ్చింది కనుక కొడుతున్నా, ఇంకోసారి రాకుండా ఉండాలని. ఎవడేం మాట్లాడతాడు? ఎమ్మెల్యే బామర్ది తన భార్యని తను కొట్టుకుంటున్నాడు. ఇంకా ఈ రోజుల్లో అయితే దేవుని కృప, ఆ 83-84 సంవత్సరంలో ఇంత క్రైస్తవం యాడిది, ఇంత ధైర్యం యాడిది, ఇంత లేఖనం ఎక్కడిది, అసలు ఇంత ఆప్యాయతలు ఎక్కడ? ఎప్పుడు? దేవుని ప్రేమలో 3 సార్లు కొట్టుకుంటూ తీసుకొచ్చాడండి. అయినా సరే మందిరానికి వెళ్ళిపోయినా ఇంట్లో ఉండి ప్రార్థన చేసేదాన్ని. ఒక్కొక్క రోజు పొలం పనులు ఉండవుగా, ఒక్కొక్క రోజు బయటికి వెళ్ళే అవసరాలు ఉండవుగా, ఒకరోజు ఇంట్లోనే ఉంటే ఆ ప్రార్థన టయానికి
బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేస్తున్నట్టు నటిస్తూ బకెట్లో నీళ్లు చెంబులో నీళ్లు బకెట్లోకి పోసుకుంటా స్నానం చేస్తున్నట్టు నటిస్తూ మోకరించి కన్నీళ్లతో మా అమ్మ ప్రార్థన చేసేదండి. ప్రతి దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, ఆ జీవము గల దేవుని స్పర్శ నీకు వస్తే దేవుని సన్నిధిని వదిలిపెట్టవు, ప్రార్థన వదిలిపెట్టవు, విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టనే పెట్టవు. అది రక్తమైనా సరే, వాతలైనా సరే, కణితలు కంటేటట్టు కొట్టినా సరే, తిట్టినా సరే, నెట్టినా సరే, తోసేసినా సరే, జీవమగల దేవుడు నన్ను బ్రతికిస్తాడనే నమ్మకం నీలో ఉంటుంది. మా అమ్మ కన్నీటితో ఏమని ప్రార్థన చేసేది తెలుసా? అయ్యా, నువ్వు జీవంగల దేవుడివి, నువ్వు జీవము గల, నేను చచ్చిపోకముందే నీ నామస్మరణ నా ఇంట్లో ఆగిపోకూడదు. నా ఇంట్లో ఎప్పుడు నీ నామస్మరణ ఉండాలి. ఒక దినాన నేను నీ సన్నిధి చేర్చబడతాను కదయ్యా. నేను చనిపోకముందే మరొకరు నా కుటుంబంలో రక్షింపబడాలి, మరొకరు నీ నామములో లేవనెత్తబడాలి, మరొకరు నిన్ను ఘనపరిచేవారు నా కుటుంబంలో నుండి రేపబడాలి. అయ్యా, మా పొలం ఎమ్మటి పొలం కలిపోయాని ప్రార్థన చేయాల, మా ఇంటి మీద ఇల్లు కట్టయ్యని ప్రార్థన చేయాల, అయ్యా ఎల్ఐసిలో బాండ్ కట్టయ్యని ప్రార్థన చేయాల, అయ్యా మా అమ్మ వాళ్ళ నుంచి నా దగ్గరికి ఆస్తి రావాలయ్యా అని ప్రార్థన చేయాలి. మా అత్త ఒక దొంగ మొహం అయ్యా ఇట్లేదయ్యా అది ఇచ్చేటట్టు చెయ్యి అని చేయలా. ఒక్కళ్ళని రక్షించు, ఒక్కళ్ళని రక్షించు. నీ ఇష్టం. నా భర్తను మారుస్తావో, నా కొడుకును మారుస్తావు, నా కూతురును మారుస్తావు, నా అల్లును మారుస్తావో, నీ ఇష్టం అయ్యా. నేను చనిపోకముందే చూడాలి. నీ నామస్మరణ, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం, నా ఇంట్లో నుంచి నాతో పాటే బయటికి వెళ్ళిపోకూడదు. నీ జీవ గ్రంథం నా ఇంట్లో ఉండాలి. ఉండాలి అంటే రక్షింపబడాలి. ఎంత ప్రార్థన చేసిందో తెలుసా? ఒక్కళ్ళనన్నా రక్షించని 3 సంవత్సరాలు ఉప్పు కారం నోట్లో పెట్టుకోకుండా, ఏం పెట్టుకోకుండా, ఉప్పు కారం నోట్లో పెట్టుకోకుండా, ఆకలైతే అరటికాయ తినేది, ఇంకా ఆకలైతే టీ తాగేది, ఇంకా ఆకలైతే శనకాయ పప్పులు తినేది. అంతే. ఈ 3 వాడింది నేను కళ్ళారా చూసి. 3 సంవత్సరాలు ఉప్పు కారం నోట్లో పెట్టుకోకుండా ఒక్కళ్ళని రక్షించని ప్రార్థన చేసింది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మధ్యాహ్నం వేళ నా ఆత్మీయ తల్లి కన్నీటితో ప్రార్థన చేసుకుంటుంది. నా తల్లి ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంది. ఆత్మీయ తల్లితో దేవుడు దివ్య స్వరూపిగా కనబడి చెప్పాడు, నా బిడ్డ భోజనం చేయట్లేదు, నా బిడ్డ ప్రార్థన నేను ఆలకించానని చెప్పు, తన కుమారుని నేను రక్షించి నా దాసుడుగా వాడుకుంటానని చెప్పు. అన్ని సంవత్సరాల నుంచి తన బిడ్డ అన్నం తింటలేదని ఆత్మీయ తల్లికి కూడా తెలియదు. అప్పుడుకప్పుడు వృక్ష కట్టించుకుని కన్నీళ్లతో ఆగమేఘాల మీద వచ్చేసింది. అమాంతం అమ్మను చూసి వాటేసుకుని, అమ్మ నువ్వు అన్నం తింటలేదా? తింటలేదమ్మా. ఎందుకని? ఒక్కళ్ళనన్నా రక్షించమని దేవుణ్ణి బ్రతిలాడుకుంటున్నానమ్మా, ప్రార్థన చేస్తున్నానమ్మా. కన్నీళ్లు పెట్టుకుని మా ఇంట్లో ఉన్న అన్నాన్ని కలిపి, అమ్మా దేవుడు నాతో మాట్లాడాడు, నీ కొడుకుని మారుస్తాడంట, నీ కొడుకును తన దాసుడిగా వాడుకుంటాడంట. కలిపి అన్నం పెట్టి ప్రార్థన చేసి వచ్చింది ఆత్మీయ తల్లి. ఆఫ్టర్ 3 years, 3 సంవత్సరాల తర్వాత క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, జీవమగల దేవుణ్ణి నా తల్లి గుర్తెరిగింది. జీవమగల దేవునికి నన్ను అప్పగించింది. నన్నొక్కడిని రక్షించుకుంది. 10 సంఘాలు కట్టించాడు దేవుడు నా చేత. లక్షల మందికి సువార్త చెప్పే కృపిచ్చాడు. 1000 మందికి బాప్తీసాలు ఇచ్చే కృపిచ్చాడు. నన్నొక్కడిని రక్షించుకుంది మా అమ్మ కన్నీటి ప్రార్థనతో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవము గల దేవుని నువ్వు దర్శిస్తే, ఆ జీవము గల దేవుని స్పర్శ నువ్వు తాకితే వదిలిపెట్టవో.
దేవుని నువ్వు వదిలి పెట్టవు. నేను చదువుకోలేదండి. ఆయన నన్ను సేవకు పిలిచినప్పుడు అసలు నా రూపం బాగోదు, నా మనసు బాగోదు. ఎందుకని బాగోదంటే సమృద్ధైన పంట, సమృద్ధైన అధికారం, బలగం అన్నీ ఉన్నాయి. నా నోట ఏరా నా కొడక అంటే గౌరవమైన మాట. మరి ఈ మాట మాట్లాడేవాళ్ళు వాక్యం చెప్పవచ్చా? అసలు ఆరాధనకు యోగ్యులా? నా బ్రతుకు నాకు తెలుసు. నీకు దండం పెడతానయ్యా. నా బ్రతుకు విశ్వాసికి ఎక్కువ. దైవజనుడుగా నేనట్ట పనికి వస్తానయ్యా. మబ్బు తొలగిపోయినట్లు నీ పాపములు, మనసు తొలగిపోయినట్లుగా నీ అతిక్రమములు నేను తుడిచివేశా. నువ్వు నా సేవకుడివి అన్నాడు దేవుడు. దేవుని నామ స్తోత్ర. అదే పట్టణంలో పుట్టా, అదే పట్టణంలో పెరిగా, అదే పట్టణంలో దేవుని యొక్క సేవ చేస్తున్నాను. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, చాలామంది తండ్రులు ఉన్నారు. నీ దేవుడు జీవము గలవాడవని నువ్వు రుచి చూస్తే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. నీ బిడ్డలను దేవుడు వాడుకుంటాడు. నిన్ను ఆయన బలమైన హస్తాల్లో ఘనమైన సాధనంగా ఆయన వాడుకోగలడు. ప్రత్యక్ష సాక్షిని నేనే. నేను చదువుకోలేదు, నన్ను ఆయన దేవుడు సేవకు పిలిచాడు, సేవలో వాడుకుంటానన్నాడు. నాకు దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు, కుమారుడు కుమార్తె. నేను చదువుకోలేదయ్యా, విస్తారమైన సేవ ఇచ్చావు. వీళ్ళని ఏం చదివిమంటావు? జీవం గల దేవుడు మాట్లాడాడు. నీ 2 బిడ్డల్ని వైద్య సేవలో నేను వాడుకుంటాను అన్నాడు. మరి జీవం గల దేవుడు మాట్లాడా? నాతో మాట్లాడాడు. ఈ అనుభవం మీ అందరికి కూడా ఉంటుంది. ఎందుకంటే జీవం గల దేవుడు అందరితో మాట్లాడతాడు. ఆయన అన్యాయస్తుడు ప్రతి దైవజనుడితో మాట్లాడతాడు, ప్రతి విశ్వాసితో మాట్లాడతాడు. ఆయనకు సమీపంగా ఉన్న నిజముగా మొరపెట్టిన ప్రతి ఒక్కరితో నా దేవుడు మాట్లాడతాడు. చిలక పలుకుల ప్రార్థనకి జవాబులు రావు, పెదాల పొడి ప్రార్థనలకి జవాబులు రావు. దేవుడు చెప్పాడు, ఈ 2 బిడ్డల్ని వైద్య సేవలో వాడుకుంటాడు. క్రీస్తునందు ప్రియులారా, నాకు ఆ మాట చెప్పింది 1997 సంవత్సరం. 1997 సంవత్సరంలో నీ బిడ్డలను వైద్య సేవలో వాడుకుంటాను అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట నమ్మి ఆ రోజు నా కూతురు 5వ తరగతి, నా కొడుకు 7వ తరగతి. దేవుడు చెప్పాడు, బిడ్డలకు చెప్పాను, రే డాక్టర్లు ఈ రోజుల్లో స్ట్రా వేసుకుని పేషెంట్లు బ్లడ్ తాగుతున్నారు, మీరైతే దేవుని ప్రేమను కనబరుస్తూ వైద్య సేవ చేయాలి. నన్ను సేవకు వాడుకుంటానన్న దేవుడు మిమ్మల్ని వైద్య సేవలో వాడుకుంటానన్నాడు. మీకు రాకపోయినా, మీకు తెలియకపోయినా నా దేవుడు జ్ఞానం ఇచ్చి నన్ను ఎలా వాడుకుంటున్నాడో మిమ్మల్ని కూడా అలా వాడుకుంటాడు. మీకు ఇష్టమైతే డాక్టర్లు చేస్తా. దేవుని ప్రేమను కనబరుస్తూ వైద్యం చేయాలి. మా అబ్బాయి 5వ తరగతి, మా అమ్మ 5వ తరగతి, మా అబ్బాయి 7వ తరగతి. ఆ వయసులో, ఆ స్టేజ్లో నా చేతిలో చెయ్యేశారు. నాన్న, దేవుడు చెప్పినట్టుగా కష్టపడి డాక్టర్లం అవుతామో, దేవుడు చెప్పినట్టుగా వైద్య సేవలోనే మేము కొనసాగుతామో చెప్పారు. దేవుడు నాకు చెప్పాడు, బిడ్డలతో పంచుకున్నాను, బిడ్డల దగ్గర మాట తీసుకున్నాను. ఆ రోజున 1050 గజాలు హాస్పిటల్ కట్టడానికి గజం 100 రూపాయల చొప్పున ఆ రోజున కొని అట్టి పెట్టా. ఈ రోజున గజం 15,000 రూపాయలు. నేను కొంద గజం 100, ఇప్పుడు అది 15,000 రూపాయలు. 1050 గజాలు కొని అట్టి పెట్టాను. అయితే దేవుని మహాకృపలో మా బాబు MBBS పూర్తి చేశాడు, MS జనరల్ సర్జన్. ఇంకొక సంవత్సరంలో పూర్తి అయిపోతే నా పాప MBBS పూర్తి చేసేసింది, MS ENT స్పెషలిస్ట్. మా బాబుకి లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ అయింది. మా కోడలో గైనిక్, స్త్రీల ప్రసూతి క్రమంలో చక్కటి వైద్యురాలు. మా కోడలో గైనిక్, మా అబ్బాయి జనరల్ సర్జను, మా కుమార్తె ENT స్పెషలిస్టు. ఆ అల్లుడు గారు కూడా వైద్య వృత్తిలో దేవుని ప్రేమను కనబరుస్తూ వైద్యం చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాము. నా 2 బిడ్డలకి 2 బిడ్డల డాక్టర్లను దేవుడు ఇవ్వబోతున్నాడు. మరల మా చర్చిలో ఇంకా 4 పిల్లలు డాక్టర్లు చదివిన వాళ్ళు ఉన్నారు. 8 మంది కలిసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టబోతున్నాము తెనాలి పట్టణములో. దేవుని ప్రేమను కనబరుస్తూ
ఒక్క తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి ఒక్కడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున తల్లులందరికీ నేను దండం పెట్టి చెబుతున్నా, జీవము గల దేవుణ్ణి దర్శించండి. జీవము గల దేవుని మీద ఆధారపడండి. నా దేవుడు వాగ్దానం చేస్తాడు, మీ బిడ్డలను నగరకై చెక్కబడిన మూల కంబాల్లాగా నిలబెడతాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. క్రీస్తు యొక్క సిలువ జెండా ఎగరవేయటానికి మీరే నాంది. దేవుడు నామ స్తోత్ర. నాకు చేసిన దేవుడు మీకు చేస్తాడు. నన్ను మర్చిపోని దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. నా తల్లి ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు మీ అందరి ప్రార్థనలకు ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదో కాదో. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 42వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. 42వ కీర్తన 8వ వచనం. మన దేవుడు దాత. మన దేవుడు దాతకి అందరు స్నేహితులే. దాతకి అందరూ స్నేహితులే. ఎవరికైనా ఇచ్చేస్తాడు. మన దేవుడు దాత. మనం లోకంలో చాలా మందిని చూస్తామండి. మనం అనేక మందిని గమనిస్తూ ఉంటాం. గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, రక్తదానం, విద్యాదానం, అవయవదానం, నేత్రదానం, కన్యాదానం. నేను చెప్పి నేను ఏంటి దానాలేనా? మనం ఇవి చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ప్రాణదానము. మనం చేస్తాం. విద్యాదానం చేస్తాం, అవయవదానం చేస్తాం, నేత్రదానం చేస్తాం, గోదానం చేస్తాం, భూదానం చేస్తాం, విద్యాదానం చేస్తాం, రక్తదానం చేస్తాం. మనం అన్ని దానాలు చేస్తాం. బాబాయ్, నీ ప్రాణాన్ని నాకు దానం చేయంటే, నీ ప్రాణాన్ని నాకు దానం చేయమంటే ఏమంటాం మనం? ఎర్రగడ్డ హాస్పిటల్ ఏడందో చూడండి, ఇంటి చేర్చొద్దామంట. ఎర్రగడ్డ హాస్పిటల్ ఏముంటుంది? మెంటలాళ్ళు ఉంటారు. అదేంది బాబాయ్ ఆడ తీసుకెళ్ళమంటామంటే, నా ప్రాణం నీకు ఇటువేంట్రా? మరి నీకు పిచ్చి ఎక్కడ అడుగుతున్నావా, మామూలుగా అడుగుతున్నావా? యేసయ్య మనందరి కోసం తన ప్రాణాన్ని దానము చేశాడు. మన దేవుడు దాత. ఇంతకన్నా దానము చెయ్యగల మనుషుడు ఉన్నాడా? ప్రాణదానము చెయ్యగలిగిన మనిషి ఉన్నాడా? మన దేవుడు దాత. దేవుడు నామ స్తోత్ర. దేవుడు నామ స్తోత్ర. 66వ కీర్తన 9వ వచనం చదవండి. 66వ కీర్తన 9వ వచనం. జీవప్రాప్తులునుగా మీకు కలగజేయువాడు. జీవప్రాప్తులునుగా మీకు కలగజేయువాడు ఆయనే. జీవప్రాప్తులుగా మనం కలగజేయవాడు. మనము సాధారణంగా ఈ మాట అంటూ ఉంటాం. అయ్యా, నేను చెప్పిన మాట విన్నావు, చక్కగా పనిచేసావు, నీకేదో సహాయం చేయాలనుకుంటున్నానయ్యా, మరి ఏం చేయమంటావు? పాస్టర్ గారు, మీ దయ నా ప్రాప్తం అంటాం మనం ఈ మాట. ఇప్పుడు ఇంట్లో పని చేసావు, అమ్మాయి నేను చెప్పిందంత చేసావు, చక్కగా శుభ్రం చేసావు, అమ్మ నీకేం కావాలి నేను ఇవ్వాలనుకుంటున్నావు, అమ్మగారు మీ దయ అంటాం మనమా? జీవప్రాప్తులుగా మిమ్మల్ని చేసే దేవుడు నా దేవుడు. ఆయన దయ మన ప్రాప్తం. జీవప్రాప్తులుగా మనల్ని చేసే దేవుడు ఆయనే. మన దేవుడు దాత. మన దేవుడు ప్రార్థన చేసేవాడు. మన దేవుడు జీవము గలవాడు. మన దేవుడు దాత. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ముగించమంటారా చెప్పమంటారా? చెబుతూ ఉంటే వచ్చేవారం మమ్మల్ని రానినట్టు మిమ్మల్ని కూడా రానిరేమో. పెందలాడి ఇంటికి వెళ్ళవద్దు.
మీరు వెళ్ళపోతే మరి మామయ్య గారు ఊరుకోడుగా. ఆవిడ తెనాల నుంచి వచ్చాడంటే వీళ్ళు ఆడే ఉండాలంటే ఇక వెళ్ళమాకండి లేనిపోయిన గోవాలి. అందుకు పెందలాడి పంపిద్దామమ్మ, యేసు రక్తం జై, తొందరగా మీరు వెళ్తురు కానీ మరలా వద్దురు కానీ. దేవుని నామం స్తోత్ర. 4వ మాట 42వ కీర్తన 9వ వచనాన్ని చదవగా విందా అమ్మా. మన దేవుడు ఆశ్రయ దుర్గము. మన దేవుడు ఆశ్రయ. ఈ దినాల్లో చాలామందికి తల్లి ఉండదు, తండ్రి ఉండరు, ఇద్దరు ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరు లేని వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎవరు వాళ్ళ బాధ్యతని స్వీకరించరు. ఎవరు లేని అందరూ ఉన్నా పట్టించుకొని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క బిడ్డకి నా దేవుడు ఆశ్రయ దుర్గము. దేవుని నామం స్తోత్ర. దేవుని నామం స్తోత్ర. నా దేవుడు ఆశ్రయ దుర్గం. నేను రక్షింపబడ్డాను, ప్రార్థన బాగా చేస్తున్నాను, బాప్తిసం పొందాను, ఆత్మ పొందుకున్నాను, దర్శన వరాన్ని పొందుకున్నాను. అమ్మ ప్రభునందు నిద్రించింది. 1992 డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున తల్లి ప్రభునందు నిద్రించింది. నన్ను ప్రేమించి యేసయ్యను నాకు పరిచయం చేసి, ప్రార్థనలో నన్ను పురుగులిపి, వాక్యంలో నన్ను బలపరిచి అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. నాకు తెలిసిన వ్యక్తి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడంటే గిట్టని పడని తండ్రి బాధ్యత నేను చూడాల్సి వచ్చింది. ప్రేమించే తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభుని ద్వేషించే తండ్రి నేను పోషించవలసి వచ్చింది. ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించా. ప్రేమించే తల్లి లేదయ్యా, పగబట్టే తండ్రి ఉన్నాడయ్యా. అయినా తల్లిదండ్రులను నువ్వు సన్మానించమన్నావయ్యా. తల్లిదండ్రులను నువ్వు ప్రభు అంటే ద్వేషించే వ్యక్తిని నా ముందు పెట్టావు. నన్ను ప్రేమించి నిన్ను పరిచయం చేసే వ్యక్తిని నీ దగ్గరికి నాకే ఎవరు నానున్నా కానీ ప్రార్థన చేస్తే ఊరుకోడు. ప్రార్థన చేయడానికి ప్రోత్సహించే తల్లి ప్రభు సన్నిధిలో నిద్రించింది. సమయంలో దేవునికి ప్రార్థన చేసుకున్నాను, దేవుని బ్రతిమలాడుకున్నాను. దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నన్ను ధైర్యపరిచాడు, దేవుడు నాకు ఆలోచనకర్త అయ్యాడు, దేవుడు నాకు ఆశ్రయదుర్గం అయ్యాడు. 92 అక్టోబర్ 10వ తారీఖు నా పెళ్ళయింది. నా భార్యతో ఒకటే చెప్పాను, తల్లి లేదు, తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నిన్నేమన్నా నేను ఆయన ఏమనలేను, నిన్నేమన్నా ఆయన నేను ఏమనలేదు. ఆయన మాటల ద్వారా నువ్వు గాయపరచబడితే దానికి 1000 రెట్లు ఓదార్పు నీకు ఇవ్వగలను. ఆయన మాత్రం నేనేమి తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని కూడా పోగొట్టుకునే సాహసం నేను చేయను. దయచేసి ఆయన నిన్ను దూషించడాన్ని నేను చెప్పను, ద్వేషించడాన్ని నేను చెప్పను, ఆయన వల్ల నీకు సమస్య రాదు అని నేను చెప్పను. ఆయన మాటల వలన, ప్రవర్తన వల్ల నీ హృదయానికి గాయం అయితే 1000 రెట్ల ఓదార్పును నేను నీకు ఇవ్వగలనా? ఒకేసారి నా భార్యతో చెప్పాను. స్టిల్ 92వ సంవత్సరంలో అమ్మ చనిపోతే ఈ 2024 32 సంవత్సరాలు ఈ రోజుకి మా నాన్నకు టిఫిన్ పెట్టినాకే మాకు పెట్టుద్ది, మా నాన్నకు భోజనం పెట్టినాకే మాకు పెట్టుద్ది. ఈ రోజుకి ఒకే ఒక్క మాట పాస్టమ్మ గారితో నేను చెప్పింది, దేవుని భయంతో, దేవుని ప్రేమతో ఆయన చూస్తూ, నేను, నా భార్య, నా బిడ్డలు, నా 2 బిడ్డలు
తాతయ్య తాతయ్య అంట ఆయన చూస్తారు, నాన్న నాన్న నేను చూస్తాను. మా ప్రేమను చూసి మా నాన్న ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు. ఓర్చుకుంటే గుడ్డు సట్టిడి కూర అయితే మందిరంలోకి వెళ్ళి కొట్టుకుంటూ తీసుకొచ్చిన ఆయన, ఇంట్లో ప్రార్థన చేస్తుంటే కొట్టిన ఆయన, గందరగోళం చేసిన ఆయన, నా భార్య తండ్రి సమానుడుగా భావించి మా నాన్నకి చేసిన సేవ, నా బిడ్డలు తాతయ్య తాతయ్య అని ఆయనకి చేసిన సేవ, నానా నానా అని నేను చూపిన ప్రేమ ఈ రోజున మొదటి ఆరాధన క్రమానికి మాకంటే ముందుగా రెడీ అయ్యి దేవుని సన్నిధికి వస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయస్తుడా? మన దేవుడు ఆశ్చర్యపురం కాదా? నమ్ముకోదగిన సహాయకుడు కాదా? ఒక మాట చెప్పి ముగించేస్తా. అమెరికా దేశంలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడంట, బాగా నత్తి అంట, ఆయనకి బాగా నత్తి అంట. నత్తిని బట్టి తోటి విద్యార్థులందరూ కూడా ఎగతాళి చేస్తున్నారంట. అయినా పట్టుదలగా స్కూల్కి వెళ్తున్నాడు. ఓ రోజు టీచర్ గారు చెప్పిందంట, అబ్బాయి రేపు నువ్వే పాఠం అప్పచెప్పాలి అని చెప్పిందంట. ఈ రాత్రల్లా పదం 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 కూడగట్టుకుని పాఠం మొత్తం నేర్చుకున్నాడంట. తెల్లారి క్లాసులో నిలబడితే మళ్ళీ తా 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 మన బొత్స సత్యనారాయణ గారి లాగా మాట్లాడుతున్నాడంట. ఆయన భలే వెరైటీ మనిషి అండి. అవసరమైంది స్పష్టంగా మాట్లాడతాడు, అనవసరమైంది అంటాడు. గమనించండి, ఈయన క్లాసులో నత్తితో మాట్లాడుతుంటే కుర్రాళ్ళందరూ ఎగతాళి చేశారంట. టీచర్ గారు అందంట, ఆమెకి ఇసుగు పుట్టి ఇక జాలేరు ఆపరా పాఠం అందంట. పాఠం ఆపరా అని, ఊరు ఇంత నత్తడివి నువ్వు ఎట్ట బతుకుతావురా అందంట. ఇంత నత్తడివి నువ్వు ఎట్ట బతుకుతావురా అని వ్యంగ్యంగా అందంట. ఒరే నువ్వు పెద్దడివైనాక ఏమవుతావురా అందంట. ఆ నత్తడి అన్నాడంట, అమెరికా ప్రెసిడెంట్ని అవుతానన్నాడు. ఏమన్నాడంట? అమెరికా అవుతానన్నాడంట. ఇక ఒక్కసారి పక్కున నవ్వారంట అందరూ. వీడికి పొట్ట పొడితే అక్షరం ఒక్క రాదు, ఒక్క మాట స్పష్టంగా వీడు చెప్పలేడు, అమెరికాకి వీడు ప్రెసిడెంట్ అవుతాడంట అని గొల్లున క్లాస్ అంతా నవ్వారంట. ఇంటికి వచ్చాడంట, తల్లి దగ్గర కూర్చున్నాడంట. అమ్మా అమ్మా నత్తాడని ఎగతాళి చేస్తున్నారే, నన్ను నవ్వుతున్నారే, అసలు నువ్వేం చేయమంటున్నారే, నీకేం కుదరదు అంటున్నారే, అమ్మ నన్ను ఏం చేయమంటావే, నన్ను నవ్వుతున్నారమ్మా. తల్లి 3 మాటలు చెప్పిందంట. చీకటిలో ఉన్న వెలుగుని చూడు. నిజమైన వెలుగు లోకంలోకి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తట్టు చూస్తూ నువ్వు మాట్లాడు. నిజమైన వెలుగు యేసయ్య. ఇది నిజమైన వెలుగు కాదు, ఇది డూప్లికేట్ వెలుగు. కరెంట్ పోతే ఇది పోతిగా. దేవుడు అన్నాడు, నేను లోకమునకు ఆయన నిజమైన వెలుగు. నువ్వు చీకటిలో వెలుగును చూస్తూ నువ్వు నిలబడి యేసయ్య తట్టు చూస్తూ మాట్లాడు అందంట. దేవుని నామ స్తోత్ర. నువ్వు స్థిరపడతావు, వెలుగును చూస్తూ నువ్వు మాట్లాడు అందంట ఒక మాట. రెండో మాట అందంట, తల్లి నా ప్రయాసము ద్వారా కాదు, నీ కృప ద్వారానే నేను పొందుకోగలను అని ప్రార్థన చేయందంట. ఒకటి దేవునితో చూస్తూ మాట్లాడు. రెండోది నా ప్రయాస వలన కాదు, నీ కృప ద్వారానే నేను పొందుకోగలను అని చెప్పిందంట. మూడో మాట చెప్పిందంట, పోరాడు. ఏది ఎవరికి ఊరకనే ఆ టీవీలో గుండోడు చెబుతాడే, చూసారా మీరు చూస్తూనే ఉంటారు, అయితే ఎంత తెలియగలండి అన్నీ నా చేత చెప్పిస్తారు. దేవుని నామ స్తోత్ర. అబ్బాయి నీకు ఏది ఊరకనే రాదురా అంటే ఈమె మాట ఆ గుండోడు కాపీ కొట్టాడేమో. దేవుని నామ స్తోత్ర. నీకేది ఊరకనే రాదు,
నువ్వు పోరాడరా అని చెప్పిందంట. ఇక వాళ్ళ అమ్మ మాట విని చక్కగా దేవునికి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చూసుకుంటూ ఇక అద్దం ముందు నుంచుని పోరాడటం ప్రారంభించాడు. ఇక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి అనర్గళంగా మాట్లాడుతున్నాడంట. నత్తి లేదు గిత్తి లేదేక. దేవుడి నామ స్తోత్ర. 20 సంవత్సరాల వయసు వచ్చేసరికి అనర్గళంగా మాట్లాడుతున్నాడంట. ఆయన చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నాడంట. ఈ నత్తుడు ఏంది ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, ఎట్లా స్పష్టత వచ్చింది, ఏంది ఎట్లా మాట్లాడు ఆశ్చర్యపోయారంట. 77 సంవత్సరాల వయసులో అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడా. ఆయనే జోసెఫ్ బైడెన్. ఇప్పుడు ప్రెసిడెంట్ జో బైడెన్. ఆయనే నత్తివాడు. ఆయనే దేవుని పాదాలు పట్టుకుని వాళ్ళ తల్లి మాట విని అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అదేవిధంగా నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే, నీ దేవుడు ఏమాయను అని వాళ్ళు అన్నప్పుడు, నా దేవుడు నా రక్షకుడు, నా దేవుడు నా రక్షకుడు, శిక్ష నుండి తప్పించేవాడు, నా కోసం తండ్రి అయిన దేవుని యొద్ద విజ్ఞాపన చేసేవాడు, నా దేవుడు జీవము గలవాడు, నా దేవుడు దాత, నా దేవుడు ఆశ్రయపురము. నా దేవుడు ఆశ్రయ తాత్కాలిక ఉపశమనం కోసం పాత నిబంధన గ్రంథంలో 6 ఆశ్రయపురాలు ఉన్నాయి. 7వ ఆశ్రయపురం యేసయ్యా. 6 మనుషుని సంఖ్య, 7 పరిపూర్ణం. మన ఆశ్రయము యేసయ్యే. కనుక క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, కొరహ కుమారులు ఏడ్చారు, తల్లడిల్లిపోయారు. నీ సన్నిధికి నేను రావాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను ఘనపరచాలి, నిన్ను మహింపరచాలని తల్లడిల్లారు. దేవుడు వారి హృదయ వాంఛను తీర్చాడు. వారి హృదయ వాంఛను తీర్చాడు. ఒక నత్తివాడు తల్లి సలహాతో దేవుని పాదాలు పట్టుకుని అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక తల్లి ప్రార్థన ఈ భానుప్రసాద్ అనే పనికి మాలిన వ్యక్తిని దైవజనుడుగా మార్చిందే. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే, మొర్ర పెట్టగలిగితే, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, సరిహద్దులను విశాలపరుస్తాడు, చెప్పసఖ్యము కాని మహిమతో మనల్ని నింపుతాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి దేవుడు ఆయన అమూల్యమైన మాటలు మనందరి హృదయాల్లో నీరుగట్టి ఫలింప చేయునుగాక. క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్లో పాస్టర్ గారు జ్ఞాపం చేసినట్లుగా యూట్యూబ్ టచ్ ఫోన్ ఉండాడు, యూట్యూబ్ ఆన్ చేసి IPTM ఎమాన్యుయల్ ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ IPTM అని 4 అక్షరాలు మీరు ప్లే చేస్తే టుడే తెనాలి లైవ్ అని వస్తుంది. మీరు ఓపెన్ చేసి చక్కగా ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఖాళీ ఉన్నప్పుడు పని చేసుకుంటా కూడా దేవుని మాటలు వినండి, బలపరచబడండి, ఈ సంఘానికి రండి, మా సంఘానికి రావద్దు. వింటున్నారా? మీరు మా సంఘానికి వస్తే మా అయ్యంకుడు గారు ఊరుకోడు, మా అయ్యంకుడు గారు మళ్ళీ నన్ను పిలవడు. కనుక మీరు నా మాటలు, దేవుని మాటలు వినండి, ఈ సంఘానికే రండి. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చక్కని ఆత్మీయ వర్తమానాన్ని, చక్కని సాక్ష్యాన్ని దైవజనులు మనతో పంచుకున్నారు. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీవు ఒకవేళ ఇదే పరిస్థితిలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించేయండి. అందరూ కూడా తలలు వంచండి. కొద్ది నిమిషాలు, సమయం 10 గంటలైంది. దైవజనులు సమయానుకూలంగా చక్కని వర్తమానాన్ని అందించారు. క్రమంగా ఇచ్చిన సమయాన్ని చక్కగా అనేకమైన విషయాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన అనుభవాలు వాక్యంలో నుంచి, ఆయన వ్యక్తిగత జీవితంలో నుంచి అనేకమైన అనుభవాలు మన ముందు ఉంచారు. ఇది ఆ రోజున కొరహు కుమారులను అడుగుతున్నారు, నీ దేవుడు ఏమాయను. ఈ రోజున ఒకవేళ అదే పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో.
తల్లిదండ్రులను విడిచిపెట్టి దైవజనుని యొక్క పిలుపునందుకుని దేవుని పక్షం వైపుకు వచ్చినటువంటి కొరహు కుమారులు. మరి ఎవరు ఈ కొరహు? వ్యతిరేకి, తిరుగుబాటుదారుడు. కొరహు, దాతాను, అభిరాముల గుంపు భూమి నెరవిడిచి వేయబడి వారి కుటుంబీకులతో సహా భూమి నెరవిడిచి మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి కొరహు కుమారులు దేవుని యొక్క ఉనికి గురించి, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఏమై ఉన్నాడు, అనేకమైన విషయాలు వీరి అనుభవాల్లో నుంచి ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్పగలవా, దేవుడు నీ కోసం ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడని, నీ శిక్షను తప్పించే దేవుడిగా ఉన్నాడని, నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నాడని? ఒకప్పుడు నువ్వేమై ఉన్నావో అది పక్కన పెట్టండి. ఇప్పుడు దయచేసి ఇప్పుడైనా ఈ మాటలు విన్నటువంటి మీరు క్రీస్తులోనికి వస్తారా? క్రీస్తులోనికి వస్తారా? క్రీస్తునందు మీరు జీవించడానికి ఇష్టపడతారా? తన తండ్రితో పాటు మరణించలేదు, తన తండ్రితో పాటు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయలేదు. కానీ ఇదిగో ప్రత్యేకింపబడి దైవజనుని పిలుపొందుకుని ప్రత్యేకింపబడి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా, పరిపక్వత చెందిన వ్యక్తిగా, అనేకులకు ఓ మాదిరికరమైనటువంటి వ్యక్తిగా కొరహు కుమారులు కనిపిస్తున్నారు. గమనించండి, దైవజనులు మరి ఏ విధంగా మరి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన తల్లి గారు ఎంత కన్నీటి ప్రార్థన చేశారు, ఎలాంటి స్థితులు, ఎలాంటి వ్యతిరేకతలు ఆమె అనుభవించారు, ఎలాంటి స్థితుల నుంచి మరి ఆమె బయటకు వచ్చింది, ఆమె కుటుంబాన్ని రక్షించుకుంది. ఒక్క తల్లి తన కన్నీటిని దేవుని సందులో కార్చింది. దేవునికి వాక్యం చెప్తుంది, నీ కన్నీరు కవిలలో భద్రం చేయబడి ఉంటుందని. ఒక తల్లి కార్చిన కన్నీరు ఇదిగో తన కుమారుణ్ణి దేవుడు పట్టుకున్నాడు. అలాగే తన యొక్క భర్తను దేవుడు మార్చుకున్నాడు. తన యొక్క కుటుంబాన్ని ఈరోజు నిలబెట్టుకుని కొన్ని వేల మందికి బాప్తిస్మం ఇవ్వడానికి నేను వెళ్ళినటువంటి సంఘములు 2000 మంది పట్టేటటువంటి మందిని నేను చూశాను కనులారా. ఇలా అనేక మంది బ్రాంచులు ఓపెన్ చేయడానికి దేవుడు దైవజన కృపనిచ్చారు. ఓ తల్లి కన్నీటి ప్రార్థన. ఈరోజు ఈ మాటలు విన్న మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. సిగ్గుపడాల్సినటువంటి విషయం, నేను మారు మనసు పొందాను సరిపోయింది కదా అనుకుంటున్నారే తప్ప, నా భర్త మారాలి, నా మామ మారాలి, మా అత్త మారాలి, నా పిల్లలు మారాలి, నా రక్త సంబంధులు మారాలని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఆ తల్లి ఒక్కరు మారాలని, ఒక్కరినైనా నువ్వు పట్టుకో ప్రభువా, నాతోనే ఇదిగో ఇది ముగించడానికి వీల్లేదు, ఈ విశ్వాస యాత్ర నాతోనే ముగించిపోవడానికి వీల్లేదు, కొనసాగాలి అని ఆ తల్లి చేసిన ప్రార్థన ఎంత గొప్పదో ఆలోచించండి. దైవజనుడు లేపబడ్డాడు ఆ కుటుంబంలో నుంచి. చదువు లేనటువంటి చూడండి ఒక వ్యక్తిని చూడండి ఈరోజున అద్భుతమైనటువంటి ప్రసంగికునిగా, మరి వేల మందిని రక్షించేటటువంటి మరి ఆత్మీయ తండ్రిగా దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఆయన వాడుకోవడానికి కావలసిన అర్హత విధేయత, ఒబిడెన్స్, విధేయత. చదువు ఉండనక్కర్లేదు, గొప్ప మేడమిద్దులు ఉండక్కర్లేదు, దేవుని కృప ఉంటే చాలు. దైవజనులపై ఆయన కృప, దేవుని కృప ఉంది. ఆ కృప ఎలా వచ్చిందంటే ఆ తల్లి విడిచిన కన్నీటి ప్రార్థన. అందరూ కూడా తలలు వంచి కన్నీరు విడిచి ప్రార్థించండి. కొద్ది నిమిషాలనే ముగిస్తాను. ఎవరు నోరు తెరవట్లేదు. దైవజనులు చెప్పిన మాటలు మీరు వింటే హృదయపూర్వకంగా నోరు తెరవని దయచేసి. జీవము కలిగిన దేవుని స్పర్శ మీకు వస్తే ప్రార్థించమంటే ప్రార్థించకుండా ఉండలేరు. మీరు వద్దన్నా సరే ప్రార్థించకుండా ఉండలేరు. ఈరోజు నువ్వు ఆలస్యంగా దేవుని మందిరానికి వస్తున్నావంటే, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేకపోతున్నావంటే, దేవుని క్రమాన్ని నువ్వు తప్పుతున్నావంటే నువ్వు దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేదు. కొరహు, దాతాను, అభిరాముల గుంపులో నువ్వు ఉన్నావు. నువ్వు ఒకవేళ ఆ గుంపులో ఉంటే ఆ గుంపు విడిచిపెట్టి వచ్చే. ఎందుకంటే తెలుసా, తీర్పులోనికి వెళ్ళిపోతావు. భూమి నెరవేర్చి మృంగి వేయబడారు వాళ్ళందరూ కూడా. దయచేసి అద్భుతమైన వర్తమానం. కొరహు కుమారులు ఏమై ఉన్నారో ఆలోచించు. నువ్వు చెప్పాలంటే నువ్వు తెలుసుకోగలగా. ముందు జీవము కలిగిన దేవుని యొక్క ఉనికిని నువ్వు ప్రకటించాలంటే నువ్వు తెలుసుకోవాలిగా. కొరహు తెలుసుకోలేదు, కానీ కొరహు కుమారులు తెలుసుకున్నారు. నీ పితరులు ఎలాగో తెలుసుకోలేకపోయారు, నీ పితరులు ఎలాగో తెలుసుకోలేకపోయారు. ఈరోజు నువ్వైనా దేవుని తెలుసుకోగలిగితే, ఇదిగో తల్లి విగ్రహారాధన విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని ఆశ్రయించింది. ఇప్పుడు ఈరోజు నా కుటుంబానికి దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఒక విగ్రహాన్ని ఆరాధన చేస్తావా, ఆధారం చేసుకుంటావా? జీవము కలిగిన దేవుని ఆధారం చేసుకుంటావా? ఆలోచించు. ఒక పేద కుటుంబంలో నుంచి, లేదా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో అసలు అనుభవం లేనటువంటి కుటుంబంలో నుంచి దేవుడు మాట్లాడి ఒక వ్యక్తిని దైవజనునిగా చేయటం, వారి బిడ్డలని డాక్టర్లుగా చేయటం ఆషామాషేనా? అయ్యే పనేనా? మనం అనుకుంటే జరిగే పనేనా? కాదు. దేవుని కృప ఉండాలి.
మానవుని కృషి ఉండాలి, దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉంది వారి కుటుంబం మీద. ఈరోజు అనేకులకి ఆదర్శంగా ఏదో డాక్టర్ అవ్వాలంటే డబ్బు సంపాదించాలని కాదు, దేవుని ప్రేమ చూపిస్తూ వాళ్ళు ఆ సేవ చేస్తున్నట్లుగా అద్భుతమైనటువంటి మాట. ఆనాడు మిషనరీస్ వచ్చినాయి అంటే వైద్య సేవల ద్వారానే దేవుని ప్రేమను అనేకులకి తెలియజేశారు. అటువంటి ప్రేమను దైవజనులు తన బిడ్డల ద్వారా అనేక మందికి తెలియజేయాలని, అనేక మందిని పురికొల్పాలని ఓ చక్కని ఆలోచన కలిగి దైవజనులు వారి బిడ్డల ముందుకు నడిపించారు. మరి ఈరోజు నీ కుటుంబాన్ని, ఇదిగో నువ్వు నీ బిడ్డలను డాక్టర్ చేయాలనుకుంటున్నావు, కలెక్టర్ చేయాలనుకుంటున్నావు, పోలీస్ చేయాలనుకుంటున్నావు, మంచిదే. దేనికోసం? డబ్బు సంపాదించడానిక? కాదు. దేవుని ప్రేమను చూపించడానికి ముందు నువ్వు ఏ స్థానంలోనో నాకు తెలియదు, దేవుని ప్రేమను పాటించగలవా? అందరూ కొద్ది నిమిషాలు కన్నీరు విడిచి ప్రార్థన చేయగలరా? ఈరోజు నీ బిడ్డలు పనికిరాని స్థితిలో ఉన్నారేమో, పనికి మాలిన స్థితిలో ఉన్నారేమో. గమనించాలి, ఆలోచించాలి. ఒకవేళ దయచేసి నువ్వు కన్నీరు విడిచి చేసే ప్రార్థన ఖచ్చితంగా నీ బిడ్డలను ప్రయోజకునిగా చేస్తుంది. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. అందరూ పాడదామా? ఏ మోసానయ్యా నీ కోసం ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. పాడదాం, అందరూ స్వరమెత్తి పాడదాం. పాడాలి బిగ్గరగా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. పాడాలి. మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం, స్వరమెత్తి బిగ్గరగా పాడండమ్మా. ఇప్పటికైనా నీ కోసం నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. పాడాలి. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం. అందరూ యేసయ్యా అందరూ చెప్దాం మళ్ళొకసారి. ఇప్పటికైనా నీ కోసం. స్వరమెత్తి అందరూ చప్పట్లు కొడుతూ. నీ కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవ, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీకే వందనాలయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్య. అందరూ కూడా 2 నిమిషాల ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన, వ్యక్తిగతంగా అందరూ కూడా కన్నీరు విడిచి ప్రార్థన. ఒక్క తల్లి చేసిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన.
ఇదిగో నత్తివాడిన ఒక వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ అవ్వగలేంది. ఈరోజు నీ బిడ్డ ఒకవేళ పనికి మాలిన స్థితిలో ఉన్నాడేమో, ప్రయోజకునిగా చేయడానికి దేవునికి సాధ్యము కాదా? ఆలోచించు ఒకసారి. నువ్వు ఏ కన్నీటితో, ఏ బాధతో, ఏ వేదనతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావో నాకు తెలియదు. ఇదిగో నీ కన్నీటిని చూసే దేవుడు, నిన్ను తీర్పులోనికి తీసుకురాకుండా నిన్ను రక్షించే దేవుడు, నీకోసం విజ్ఞాపన చేసే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను తీర్పులోనికి తీసుకువెళ్ళకుండా నిన్ను రక్షించే దేవుడు. కొరహు కుమారులు రక్షించిన దేవుడు నిన్ను రక్షించగలడు, నీ బిడ్డను రక్షించగలడు, నీ కుటుంబాన్ని రక్షించగలడు. ఆయన జీవనదాత, ముక్తి ప్రదాత, ఎన్నో విషయాలు జీవప్రాప్తులుగా దేవుడు చేయగలడండి. ఆశ్రయదుర్గంగా ఆయన ఉంటాడండి. 4 విషయాలు ప్రార్థన చేద్దాం. కాకరవాడ నుంచి వచ్చినటువంటి దైవజనులు ప్రార్థనలో నడిపిస్తారు. చిన్న ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారమైన మా యేసయ్య, మీకే వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ దైవదాసుల్ని ప్రభా అయా ఇక్కడ నాయన నడిపించినందుకు మీకు వందనాలు. అలాగే నాయన మరి సంఘ కాపరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంత ప్రయాసపడుతూ నాయన మరి విశ్వాసులకి నా ప్రభా అయా మంచి వర్తమానాన్ని అయా దైవజనులుగా మాకు నాయన మంచి నాయన అమూల్యమైన నాయన మీ వాక్యాన్ని అందించినందుకు మీకు వందనాలు దేవా. మీకు సూత్రములు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, అయా ఎండను భూమి నాయన నీరు కోసం తగతగలాడుతున్నట్టుగా ప్రభా అయా ఇదిగో నా తండ్రి, నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన అయా ఆత్మీయ ఆహారాన్ని అందించినందుకు మీకు వందనాలు. అయా ఇదిగో నా తండ్రి, మీ వాక్యం అనే నీరు ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని తాకేలాగా మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయా ఇదిగో నా ప్రభా, మీ వాక్యము చేత నాయన అనేక మందిని నాయన నీ సన్నిధికి నడిపిస్తారని ప్రభా ఇదిగో నా తండ్రి, ఇతని వాక్యాన్ని బట్టి అయా విన్న విశ్వాసులు ప్రభా వ్యర్థంగా విడిచిపెట్టకుండా మరొకరికి నాయన ఈ వాక్యాన్ని పంచుకుని నా ప్రభా అనేక మందితో నాయన ఈ సంఘం నింపబడేలాగా మీరు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటూ అయా ఇదిగో నా తండ్రి, మీ దాసుల్ని ప్రభా అయా దూర ప్రాంతం నుంచి నాయన ఇక్కడ క్షేమంగా నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి అయా ఇదిగో నా ప్రభా అనేక మా వర్తమానాల ద్వారా నాయన నీ బిడ్డను వాడుకొని ప్రభా ఇదిగో నా తండ్రి ఈ రకంగా ప్రభా సంఘాల్లో బలపడటానికి మీరే సహాయం చేయండి. అలాగే నా తండ్రి ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు అయా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొని ఈ ఆరాధన బట్టి నాయన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. చక్కని ఆధ్యాత్మికమైన వర్తమానాన్ని అందించినటువంటి అభిషేక్తులు దైవజనులు భానుప్రసాద్ అయ్య గారికి సంఘం పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనం మహిమ పరుద్దాం.